నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు. ఆయన మంత్రోపదేశం కోసం, ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే గురు కరుణామయ్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అమ్మదే వల్ల బ్రహ్మాండంగా. అంతే, మీరు ఆ మాట అనగానే మళ్ళీ జోస్ వచ్చేస్తుంది. గురుగారు, చాలా మంది క్షేత్రాలకు వెళ్లేటప్పుడు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు పొరపాటు చేస్తున్నారని కూడా వాళ్ళకి తెలియని విధానమైన పోకడలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ప్రత్యేకించి తిరుపతికి వెళ్లేటప్పుడు చాలా రకమైన నియమాలు పాటించి వెళ్ళాలి. మనం ఏం చేసినా కూడా ఒక దైవనామ స్మరణ చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటారు. అయితే తిరుపతికి వెళ్లేటప్పుడు చేయకూడని విషయాలేంటి, చేస్తున్న పొరపాట్లేంటి? ప్రస్తుతం మీరు ఎన్నో చూసుంటారు ఇప్పటి వరకు అలాంటివి. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను గురుగారు మీతో. మంచి టాపిక్. అసలు క్షేత్ర దర్శనం ఎందుకు చేస్తాము అనేది ఆలోచిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరికిపోతుంది. సంవత్సరం అంతా విసిగి వేసారు ఉంటాం. మనకి ఫిజికల్, మెంటల్ స్ట్రెంగ్త్ చాలా కష్టం, ఏజ్తో తగ్గిపోతూ ఉంటుంది. ఈ సంసారంతో వేగలేకుంటాం. అలాంటి వాళ్ళకి ఒక రిలీఫ్ కింద ఉంటుంది క్షేత్రం. క్షత్ర అంటే నాశనం నుండి రక్షించేది. నేను పడిపోకుండా ఇది క్షేత్రమే. అవును, దేహం కూడా క్షేత్రమే. క్షేత్రపాలకుడు ప్రాణం, ఇలా చెప్పుకుంటే. ఇటువంటి శరీరాన్ని తీసుకెళ్లి ఒక క్షేత్రం అంటే అక్కడ చాలా మంది భక్తులు వస్తారు, గోవిందనామాలు చెప్తుంటారు. అటువంటి మంచి వాయుమండలంలో మనం వెళ్తే ప్యూరిఫై అయ్యి బయటకు వస్తాం. ఇందుకు వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ చేసి పొరపాటు ఏమిటంటే, క్షేత్ర దర్శనానికి నియమం ఏంటంటే, ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుండి తిరిగి వచ్చేంత వరకు అది క్షేత్ర దర్శనమే. ఇది మర్చిపోతున్నారు. అంటే నేనేం చేయాలి అంటే, పూర్వకాలంలో చేతస్థంగా అనుకోవద్దు, పూర్వకాలంలో ఉన్న నియమాలు చెప్తున్నాను. పూర్వకాలంలో మా అమ్మ నాన్నతో నేను వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ చెప్పేది, గోవిందా గోవిందా అన్నారు. మా నాన్నగారు భుజం మీద కూర్చుని వెళ్ళేవాళ్ళు. నా చిన్నప్పుడు బాగా గుర్తు. బోరు కొట్టినా సరే గోవిందా అనకపోతే కోప్పడివారు. గోవిందా గోవిందా గోవింద గోవిందా 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 అని నడిచే ఎక్కివాళ్ళం. అప్పుడు బస్సులు కాస్ట్లీ, అంత డబ్బులు మా నాన్న దగ్గర ఉండేవి కావు. ఫ్యామిలీ అంతా నడిచే వెళ్తే పుణ్యం వస్తుందని నడిచి వెళ్ళివాడు. సో బయలుదేరి దగ్గరని వచ్చి దాకా నామస్మరణ ఎంత వీలైతే, పూర్తిగా చేయలేం, ఎంత వీలైతే అంత చేయడం ఒకటి. ఆ ట్రిప్పులో కనీసం శాంతం పాటించాలి. ఇంటి దగ్గర నుండి ఎంతమంది పాటిస్తున్నారు? అసలు రైలు ఎక్కడానికి టైం అయిపోతుంది, చెప్పినా వెళ్తున్నాను అది విసుక్కుంటూ ఎక్కుతున్నాడు ఈ మహానుభావుడు. అవునా కదా? రైల్లో వెళ్లి కొట్టుకుంటున్నారు, సీటు కొట్టుకుంటూ కేకలు. ఎక్కడుంది క్షేత్ర దర్శనం? వెళ్ళకపోతే మంచిది. తర్వాత మీకు తిరుపతి లాంటి ప్రదేశం అన్నారు కాబట్టి, నేను 3 రోజుల క్రితమే వెళ్ళాం. అప్పుడే అనిపించింది నాకు ఈ టాపిక్ చెప్తే ఎవరైనా అడిగితే బాగుంటుందని. నా అదృష్టం బాగుంది, మీరు అడిగారు. కానీ అసలు తిరుపతి లాంటి ప్రదేశంలో విఐపి బ్రేక్ దర్శనమే. ఆ రోజు నేను వెళ్ళిన రోజు నాకు అనుకోదు, కానీ నా రోజు బాగోలేక చాలా మంది వచ్చేసారు, తూచి పారేశారు. పేరుకి విఐపి బ్రేక్ దర్శనమే, కానీ ఒక్క మహా ఉంటే 5 సెకండ్లు చూసుంటానేమో దేవుణ్ణి. మరి ఇదే ఇలా ఉంటే సర్వదర్శనం ఎలా ఉంటుంది? పాపం వాళ్ళు 12 గంటలు 13 గంటలు నిల్చుని వాళ్ళని, దేవస్థానాన్ని తప్పు పట్టలేం. ప్రతి ఒక్కళ్ళని నేను గంటల తప్పనిపోతే ఎవరికీ దొరకదు. కాకపోతే నేనేమలా ఆలోచించాలి, అక్కడ ఉండి నేను 5 సెకండ్లే కాబట్టి తెలివితేటలుగా నేను లైన్లో నిల్చున్న దగ్గర నుండి నామం మొదలెట్టుకోవాలి. అదంతా క్షేత్రమే. అవును, తిరుపతిలో ఆ వైకుంఠ ద్వారము ఏదో అంటారు, శుభదము, అక్కడ అడుగు పెట్టిన దగ్గర నేను నీ స్థానానికి వచ్చేసాను ఆయన అనుకుని ఒక విష్ణు సహస్రనామం, ఒక లలిత సహస్రనామం, లేదా నమో నారాయణ, గోవిందా గోవిందా అనుకుని యువతల వాళ్ళకి డిస్టర్బ్ కలగకుండా, కొంతమంది కేకలు ఎట్టేస్తూ ఉంటారు, ఈ జపం చేసుకున్న వాడికి ఆ కేకల వల్ల డిస్టర్బ్ అవుతుంది. యువతల వాళ్ళకి డిస్టర్బ్ కలగకుండా చేసుకోవాలి. ఇది మానేసి మొన్న నేను వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, బ్రేక్ దర్శనం అన్నది ఒక 2 గంటల్లో అయిపోతుంది. ఈ 2 గంటల్లో తినకపోతే కొంపలే మునిగిపోవు.
వాళ్ళ ఉప్మావో ఏదో పెట్టింది సర్వదర్శనం వాళ్ళకి 13 గంటలు వాళ్ళు ఉండాలి, Queue line లో తినాలి. ఉండాలి కాబట్టి. ఈ మహానుభావులు అక్కడే పోనీ అక్కడ తినేసి వస్తారా, చేతులు కొడుకున్నారా, లేదు. అది పట్టుకుని లైన్లో నిల్చోపోతే చోటు పోతుందనో ఏమిటో అది పట్టుకుని ఈ లైన్లో ఎంగిల్ చేత్తో ఇలా తింటూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఎంతవరకు సమంజసం? అవును. చాలా మంది చదువుకున్నవాళ్ళు. సో అది అలాంటి పనులు చేయకూడదు. అమ్మవారి ముందు నాకు అమ్మవారే కాబట్టి ఆయన అమ్మవారే. అమ్మవారి ముందు వెళ్తూ ఎంగిల్ చేత్తో ఎలా వెళ్తామండి? చేయి కడుక్కో తర్వాత. మన లైన్లో నుంచినప్పుడు నువ్వు ప్రాసెస్ లో ఉన్నావు కదా అమ్మవారు. ఇతర విషయాలు మాట్లాడకూడదు. కొంచెం జపం చేయవద్దు మాని, అవును, కనీసం వేరే విషయాలు మాట్లాడకూడదు. నిశ్శబ్దంగా అయినా ఉండాలి. దీనికన్నా ఘోరం ఏమిటంటే ఆ లైన్లో ఉంచిన అరుపులు కేకలతో తోపులు దెబ్బలాడుతున్నారు. ఫైటింగ్లు కూడా. ఫైటింగ్ నేను వచ్చాను, ముందుకెళ్ళ, నేను ఎక్కడ ఉన్నాను అని తోపుడు. ఎక్కడ వెంకన్నబాబు హర్షిస్తాడు చెప్పండి? వెంకన్నబాబు కదా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇవన్నీ చేయకూడదు. తర్వాత వాళ్ళు ఏమిటి, విఐపి బ్రేక్ దర్శనానికి పంచె కట్టుకుని రమ్మంటారు. అది ఎందుకంటారు? వైదికంగా కుట్టిన బట్ట మీద ఉండకూడదు, అందుకోసం వాళ్ళు పంచ ఉత్తరీయం అంటారు. పోనీ నాకు అందలేదు, పంచ జుబ్బా వేసుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్యాంటు కొట్టుకుని ప్యాంటు మీద పంచ కొడుతున్నారు. ఎవరిని మోసం చేయాలని కదా. అవును. పైగా అక్కడ దర్శనం అవగానే టక్కమని ఇప్పేస్తున్నారు. అంతే, ఆ గుమ్మం దాటక ముందే. అంటే పంచకొట్టుడు అక్కడ లైన్లో నిల్చోకోవడానికే కానీ శాస్త్రం మీద నమ్మకం కానీ వారి మీద గౌరవం కానీ వెంకన్నబాబు టీటీడీ వాళ్ళు పెట్టారంటే వెంకన్నబాబు పెట్టినట్టే అనుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నా సరే దాంట్లో లోపాలు ఉండొచ్చు, కానీ నేను ఆ ధర్మకర్తలంటే నాకు ధర్మకర్తకు దండం పెడతాను. వాళ్ళు పెట్టేది నాకు వేదం అనుకోవాలి, తప్పదు. అదే పెద్ద పరీక్ష. అవును, అవును. అంచేత ఆ పంచికొట్టులో మోసాలు చేయదు దయచేసి. తర్వాత లైన్లో దగ్గర ఒక 60% మనుషులు బొట్టు పెట్టుకోకుండా వచ్చారు. ఆ మహానుభావులు పెట్టుకోరు, వాళ్ళ పిల్లలు పెట్టుకోరు. నువ్వే పాటించను, నీ పిల్లలు ఏం పాటిస్తారు? దేవాలయానికి ఇందాక ఒకసారి వీడియోలో చెప్పుకున్నాం, షార్ట్లు వేసుకుని దీనికి బొట్లు పెట్టుకోకుండా రావడం తప్పని. మన హిందూ ధర్మం వేరే మతాల్లో చక్కగా పాటించేటప్పుడు మన మతంలో ఎందుకు పాటించకూడదు చెప్పండి? వాళ్ళని నేను పొగట్టం లేదు, మన మతంలోనూ పాటిస్తే మన మతం చాలా గొప్పది. ఇది కూడా పాటిస్తే 10 కాలాల పాటు దానికి గౌరవం మనం ఇచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ఒకటి అయిపోయిందా? చివరగా అక్కడికి వెళ్తాం. వెంకన్నబాబుని ఇక్కడి నుంచి చూస్తున్నంతసేపు అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళు పూనకం వచ్చిన అంతదాకా కబుర్లు చెప్పుకుంటున్నారు, గోవిందా గోవిందా గోవిందని. మన పీస్ ఆఫ్ మైండ్ కూడా పోగొడుతున్నారండి. అవును. అంతదాకా నువ్వు కబుర్లు చెప్పావా? అక్కడికి వచ్చి ఏం పూనకం నీకు? అంటే అక్కడే ఉన్నాడు దేవుడు, ఇంకెక్కడ లేవు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కళ్ళు మూసేసుకుంటున్నారు. ఏ దేవుడు చూడడానికి అయితే తహతహలాడేవో ఆడు పోయి కళ్ళు ఇప్పుకుని నాయనా అని చూడాల్సింది పోయి చివరి నుండి దేవుడా దేవుడా గోవిందా అంటే మళ్ళీ తోసేసేరు వాడిని తిడుతున్నావు. అవును. ఎవరు తప్పు? అంటే ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే దేవుణ్ణి చూడాలి, ఆయన రూపాన్ని కళ్ళల్లో నింపుకోవాలి అనే భావన కాదు. అంటే కళ్ళు మూసుకొని నా మనసులో ఉన్నాయన్ని టక 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 ఆయన దగ్గర చెప్పేయాలి, గంట కొట్టినట్టు. ఈ పోకడ అది ఇంట్లో చేసుకోవచ్చు కదా, తిరుపతి నుంచి రావడం. ఇక్కడే ఉన్నాడు కదా దేవుడు. సరే, ఇక్కడ కొంచెం మరి తిరుపతి దేవస్థానం వాళ్ళు కోపం వస్తుందేమో కానీ ఆ వాలంటీర్ సేవాకర్తలు ఎవరో స్కార్ఫ్ వేసుకుని వస్తారు. వాళ్ళకి ఇంతకు ముందు అయితే గోవిందా 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 జరగాలమ్మా జరగాలమ్మా సున్నితంగా చెప్పారు. మరి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ లోపమా వాళ్ళ అతి ఉత్సాహమా తెలియదు. నేను 71 ఏళ్ళు, నేను మామూలుగా నాకు నడవడానికి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. మెల్లిగా నడుస్తున్నాను నేను లలితా సహస్రం చెప్పుకుంటూ. ఒక సేవాకర్త నాకు చెయ్యి పట్టుకుని బర్రమని లాగేసింది. అయ్యా, మా వాళ్ళు కొంచెం కోపడ్డారు, ఏమ్మా ముసలాయన ఆయన పట్టుకుని లాగేస్తే ఏమిటి? వాళ్ళు ఎంతసేపు మీకు అక్కడ చూస్తే వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఇవో చైర్మన్ ఆ వీడియో ఒకసారి చూడాలి. ఇలా పట్టుకుని లాగడమే అంత చేయాల్సిన పని మాత్రం అక్కడ లేదమ్మా. అతి ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళు. ఒక ఆవిడైతే కింద పడిపోయింది. మెల్లిగానే అదే ఎవరిని లాగాలి? అక్కడే నిల్చుని అలాగే కదలకుండా మామూలుగా నడుస్తున్న వాళ్ళని లాగాల్సిన పని ఏమిటి అక్కడ?
అంటే మేము ఏదో పని చేస్తున్నాం ఇక్కడ అనే ఒక చూపించుకోవడం కోసం అయి ఉంటది. అది వాళ్ళు అది మానాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో దూరం నుండి పాపం మన విఐపి బ్రేక్దర్శనం సర్వదర్శనం వచ్చిన వాళ్ళు ఎంతో వదులుకుని వస్తారండి పాపం 12 గంటలు. అలాగని గంటల తప్పండి తొయ్యకండి వాళ్ళు. మామూలుగా నడుస్తున్న వాళ్ళని తొయ్యాల్సిన అవసరం లేదు. వెళ్ళాం అందరికీ దర్శనం కావాలి. ఆ సున్నితత్వం వెంకటబాబు ముందు ఆయన సాత్విక స్వరూపం. నేను సాధ్యమైనంత వరకు ఎంత కోపం వచ్చినా సాత్వికంగానే ఉండాలి. అక్కడ అరుపులు కేకలు, కింద తిరుచానూరు టెంపుల్ వస్తే ఆ ఏఈఓ ఎవరోట ఆయన అయితే కొట్టబోయేడు ఎవరినోను అంత కేకలు. ధర్మకర్త అయితే ఎంతలా ఉండాలి, ఎంత శాంతంగా ఉండాలి. ఏమిటి ఇంతకీ వాళ్ళు చేసిన తప్పు? ఒక 8 మంది ఉన్నారు, వెనకాతల వాళ్ళని పంపించి మేము అందరం గ్రూప్గా వెళ్తా ఉన్నారు. ఇక్కడ అధికారులకి డ్యూటీ పాటించాలి అన్న నియమం కన్నా అహంకారం, నేను చెప్పింది వాడు వెంటనే లేదు అనేది బాగా కనబడింది అక్కడ. వాస్తవం గురుగారు. ఇది ఈ ఒక్క తిరుపతిలోనే కాదు, చాలా క్షేత్రాలలో చూస్తున్నాం. నేను చెప్పింది వినాలి అంతే. అక్కడ దాంట్లో అర్థం ఉండే వాళ్ళు చెప్పింది కరెక్ట్. 8 మంది ఒకసారి వెళ్తాను, 4 వెళ్ళిపోయినారు ఉంటే ఎప్పుడు రేపొద్దున నీ ఫ్యామిలీ వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది కదా. ఆ ఏఈఓకి గుర్తులేదు. నేను అట్లా కూడా రేపొద్దున యూట్యూబ్ లో నీ గురించి చెప్తాను కోపం వచ్చింది కదా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు దానికి చెప్పాలి కదా. అవును అవును. అంత కసిగా వ్యంజన దాళ్ళు ఇంకోళ్ళు చెప్పడం, వాళ్ళు వచ్చి మీద చెప్పడం అది తప్పు. వాళ్ళు ఆలయకర్తలు అలా చేయకూడదు. తర్వాత దేవాలయానికి వెళ్ళినప్పుడు మొక్కులు ఇస్తూ ఉంటారు, తలనీలాలు. ఒక్కడు గుర్తుంచుకోవాలి, మొక్కులు ఇచ్చేవాళ్ళు మన కేశాలు అమ్ముకుని ఆ డబ్బుతో బతకాల్సిన కర్మ ఆ వెంకటబాబు పట్టలేదు. ఇది డబ్బుల కోసం ఇచ్చేది కాదు. ఎందుకోసం ఇస్తున్నాను నేను తలనీలాలు? ఇది గుండు గీసేసుకున్నప్పుడు కొంచెం వికృతంగా కనబడతాం మనం. ఆ అహంకారాన్ని తగ్గించుకుని నేను ఎలా ఉన్నా సరే పర్వాలేదు, భగవంతునికి ఇచ్చాను అని తాదాత్మ్యం కోసం నువ్వు చేస్తున్నావు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని క్యాప్ పెట్టుకోవడం, ఓ మఫ్లర్ కట్టుకోవడం. కొంతమంది మగాళ్ళైతే మేసం గడ్డం ఉంచుకుంటారు. ఇది మాత్రం ఏంది స్టైల్ పోకూడదు. మరి తప్పే కదా అది. నువ్వు పర్పస్ ఆఫ్ మొక్కు ఏమిటి? నీ అహంకారాన్ని తగ్గించుకోవడం కోసం చేస్తున్నావు. అంటే ఈ అహంకారం అలంకరణే వస్తుంది కాబట్టి ఆ కాసేపు కొన్ని రోజులు నువ్వు వికారంగా కనబడినా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనేది ఇది ఒకటి. తర్వాత చివరిగా వస్తే దేవాలయంలో ఇక్కడ కూర్చుని కొంతసేపు కూర్చుని భగవన్నామ స్మరణ చేసుకోబోతుంది శాస్త్రం. ఆ విమాన వెంకటేశ్వర్లో లేదా శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ రుద్రనమ్మకం చదువుకోవడం. అక్కడ ఎలాగా చదవనివ్వరు, ఇక్కడ కూర్చుని చదవచ్చు కదా. కొంచెం ఒక 5 నిమిషాలు కూర్చోవచ్చు కదా. అక్కడ కూర్చోమన్నదే వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కూర్చుని ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కూర్చుని అబ్బా చాలా రష్ బాబోయ్, ఇంకెప్పుడు రాకూడదు, అందుకే ఇంకెప్పుడు రాకూడదు, ఏ క్షేత్రానికి రాకూడదండి బాబా తోసేస్తున్నారని తిట్టుకుంటూ కూర్చుంటున్నారు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వెంకటబాబుకు పూజలు చేసేది ఎవరు? 3 పూటలను పూజలు చేస్తున్నారు. ఆయన నైవేద్యాలు పెట్టి ఆయన నిజంగా మామూలుగా వెంకటబాబు కోపం వచ్చింది, రే నా పూజలు నువ్వు తిడతావురా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తావు నువ్వు, వాడు రోజు చేస్తున్నాడు పూజలు, వాడి పడుకు తిడతావని కోపడ్డు. జ్ఞానం ఉండాలి నాకు. అసలు ఎందుకు ఆ గోలంతా ఎందుకు? నేను ఒక నామస్మరణ చేసుకోవాలి. విమాన వెంకటేశ్వర ఇక్కడ ఎంతసేపు ఉండిస్తే అంతే అలా తీసుకుని తర్వాత హుండీ ఉంది అక్కడ. ఇక్కడే కాదు, మన శ్రీశైలం అయినా కాశీ అయినా హుండీ దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు తీసి మహానుభావుడు ఇలా లెక్క పెడుతూ ఉంటారు. వాళ్ళ డబ్బు ఏదో ఈయనకి దానం చేస్తున్నట్టు. తప్పేనా? తప్పే. ఆయన ఇచ్చిన డబ్బే. నేనేం చేయాలి? నిజంగా గట్స్ ఉన్నవాడైతే జేబులో చేయిపెట్టి గోవిందా 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 అని చూడకూడదు. ఎంత వేసేనో అన్నది కూడా చూడకూడదు. అది నిజమైన ఉండిలో వేయడం. లేదు మీకు కావలిస్తే ఎంత వేయాలో అంతే ముందు పెట్టుకోండి. అప్పుడు ఆయన ప్లాన్ పండుతాడు. వెంకటబాబు మామూలు వాడు కాదు. నువ్వు అనుకుంటావు ఎవరికో 1000 రూపాయలు తెలిసి అది కూడా ఇక్కడ పెడతావు, మొత్తం వచ్చేస్తుంది. అందుకే కళ్ళు మూసుకుని ఏమన్నాడు, ఎందుకంటే తలుగితే గుండె గుబేరు పట్టు డబ్బులు ఎత్తుకెళ్ళాను. నేను ఎప్పుడు గొప్పగా చెప్పుకోవట్లేదు. నా జేబులో చేయి పెట్టి ఎంత వస్తే అంతే వేస్తారు. ఓసారి అయితే మొత్తం అంతా వేసేటప్పటికి కిందకి రావడానికి నాకు డబ్బులు లేక కారులో వచ్చాక సరిపోయింది. పెట్రోల్ కొట్టించడం డబ్బులు డ్రైవర్ని అడిగి పెట్రోల్ కొట్టించుకున్నాను నేను. నా దగ్గర కార్డులు ఉండవు. అంటే
నేను నా డబ్బు ఇస్తున్నానని కాదు, ఆయన ఇచ్చిందే నేను ఆయనకి ఇస్తున్నాను అని. ఇలాగా మొదలెట్టిన దగ్గర నుండి చివరి దాకా మనం కానీ ఆ లైన్లో నిలిచినప్పుడు ధ్యానం కానీ, కూర్చుని ధ్యానం కానీ, ఉండిలో వేసినప్పుడు ఈ భావన కానీ ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కసారి చేస్తే చాలు క్షేత్ర దర్శనం. ఇవన్నీ మానేసి చెయ్యకూడని పనులు చేస్తున్నాం కనుకనే ఎన్ని క్షేత్రాలు దర్శనం చేసుకున్నా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మన సమస్యల్లాగే ఉంటుంటాయి. సో ఇవన్నీ పాటించండి. ఒక్క క్షేత్రాన్ని ఇలాగ పాటించమనండి, తప్పకుండా మీ వాళ్ళే కమెంట్ చేస్తారు, చాలా బాగుందండి, సమస్యలన్నీ తీరిపోయాయి. అందులో సత్యం. చూద్దాం నిజంగా ఎంతమంది కామెంట్ చేస్తారు. కానీ ఇది మాత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే టాపిక్ గురువుగారు. నిజంగా నాకే చాలా కనెక్ట్ అయినాయి ప్రతి ఒక్క టాపిక్ మీరు చెప్తుంటే. అదే మగవాళ్ళ పంచ వెంటనే తీసేయడం కానివ్వండి, వీళ్ళు తోసేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి. నాకు లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్. స్పర్శ దర్శనానికి వెళ్తే పిల్లలు అని కూడా చూడకుండా మేము వెనకాల ఉన్నాం, పిల్లలు ముందున్నారు. ఆ లాగేటప్పుడు తెలియకుండానే తల గట్టిగా తగిలి బయటికి వచ్చిన తర్వాత అదంతా బొప్పి గట్టి ఇబ్బంది పడ్డారు. మా పిల్లలు, మా సిస్టర్ పిల్లలే. ఇట్లా ర్యాష్ బిహేవియర్ చాలా మందిలో ఉంది. ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. నిజంగా ప్రతి ఒక్క దాంట్లో మార్పు రావాలి. అందరూ వాళ్ళ ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు డ్యూటీ చెయ్యాలి. కానీ ఇంత దురుసుగా చేయాల్సిన నెసెసిటీ లేదు. అహంకారాన్ని తగ్గించుకుని ధర్మం పాటించాలన్న నిబద్ధతతో వాళ్ళు అధికారులు ఉండి, వీళ్ళు కూడా భక్తులుగా నా ధర్మం పాటించాలంటే ప్రతి క్షేత్ర దర్శనం ఒక మణిద్వీప దర్శనం అవుతుంది. నిజంగా ఒక్కరు కూడా అనుకుంటారు అంటే భగవంతుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాము మనసులో, అంటే కోరికల కోసమే అని కాకపోయినా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, మాకు ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు, ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి వేడుకుంటాం. చేయాల్సిన విధానం అంతా ఆచరిస్తాం. కానీ ఆ విధానాన్ని తీర్చే ముందు, మన సంకల్పం నెరవేర్చే ముందు అమ్మవారైనా సరే, స్వామి అయినా సరే చాలా పరీక్షలు పెడుతుంటారేమో అనిపిస్తుంది. నిజంగా అలా పరీక్షలు పెడుతుంటారంటారా? పరీక్షలు పెట్టి అవి పూర్తయిన తర్వాతే ఆ కోరిక నెరవేరుతుందంటారా? ఇది అంటే నాకు కూడా అనిపించింది పర్సనల్ గా చాలా సార్లు. ఇది వాస్తవం అంటారా? అసలు ఏంటి? మేము మామూలుగా ఆలోచిద్దాం, ఇలా హెవీ టాపిక్ ని చిన్నపిల్లల్లా ఆలోచిద్దాం. తప్పకుండా. ఆటో క్లాస్ చదివి వాడికి పరీక్ష పెడతారు. అవును. ఏబిసిడీలో ఏదో. అవును. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాడికి పరీక్ష పెడతారు. ఆటో క్లాస్ వెళ్ళేవాడు మామూలుగా ఏదో హలో హలో అని దేవుని పలకరించి అగరబత్తి వెలిగించేవాడు అనుకోండి. నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి, ఆవిడ వల్ల నేను అశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, పుణ్య కీర్తిని సంపాదించాలి, ఇవన్నీ భావనలతో నేను ఉపాసన చేస్తే మరి వీడికి నిజంగా అటువంటి వాల్యూ అర్హత ఉందా లేదా అని పరీక్షించాల్సిన ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా. అవును, అంతే కదా. సో అర్హతను నిర్ణయించడం కోసం ఒకటి. రెండోటి, ఎ పర్సన్ హూ టేక్స్ డిఫికల్టీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఈజ్ ఎ సెయింట్, హూ టేక్స్ ఆపర్చునిటీ యాజ్ ఎ డిఫికల్టీ ఈజ్ ఎ నార్మల్ పర్సన్ అంట. నాకు పరీక్షని ఎవడికి పరీక్ష పెడుతుంది? ఒక చిన్న విషయం, మా గురువు గారు నవావరణ పూజని శ్రీ విద్యలో చాలా కష్టమైన లాస్ట్ పూజ అనమాట. అది న్యాయంగా చెప్పాలంటే 16 గంటల పూజ. మా గురువు గారిని సెన్సార్ కట్ 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 అని ఇది అక్కలేదు మనకు అక్కలేదని 4 గంటలకు కుదించారు. కుదించి మాకు ఇంకా నేర్పలేదు. నాకు పుస్తకం ఇచ్చే రోజు సుబ్బు, నన్ను సుబ్బు అని పిలుస్తారు ఆయన. సుబ్బు, నువ్వు ఇది రేపు చేస్తున్నావు అన్నారు. అప్పుడు కొంచెం యంగ్ ఏజ్ కదా, ఉక్రోషం వచ్చింది. కనీసం పూజ పేరైనా చెప్తారా, మాకు టీచ్ చేయడం మాట అటుండండి, పేరైనా చెప్తారా అని అడిగాను. దీన్ని నవావరణ పూజ అంటారు, శంకరాచార్య వాళ్ళు పీఠంలో వాళ్ళు చేస్తారు. ఓహో, దానికి ట్రైనింగ్ లేదు, నేను చెయ్యాలి. అదే రేపే మళ్ళీ 200 మంది వస్తున్నారు, కామాఖ్య పీఠంలో నువ్వు చేస్తున్నావు. ఎంత పెద్ద పరీక్ష అండి. కానీ మా గురువు గారి ట్రైనింగ్ వల్ల, మా అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఏదో నాలో కెపాసిటీ లేకపోతే మా గురువు అంత పరీక్ష పెట్టడు, ఆయనే ఇస్తాడు స్ట్రెంగ్త్ అన్నారు. మార్పు నాలో వచ్చింది. సూపర్. నేను చెయ్యాలి పరీక్షలా పెట్టుకోలేదు. నేను ఒక ఛాలెంజ్, ఒక అవకాశం తీసుకుని నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలని ఆ రాత్రంతా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టు చదివేశాను. మర్నాడు చేసి 200-300 తప్పులతో చేస్తుంటాను. బట్
ఎలా చేసేవు అన్నది కాదు ముఖ్యం సుబ్బు, చేసేవా లేదా అన్నది ముఖ్యం. అది నేర్చుకోవాలన్నారు తర్వాత నెక్స్ట్ డే గురువు గారు. అంచేత పరీక్ష అన్నది లేకపోతే నీకు అసలు ఆ స్థితికి వెళ్ళడానికి వాల్యూ ఉందా లేదని ఎవాల్యుయేషన్ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు రామదాసే ఉన్నాడండి, రామదాస్ లైఫ్ మామూలుగా గుడి కట్టేశారు అనుకోండి, ఎక్కడైనా ఇంత గుర్తుంచుకోరు కదా. ఎంతో మంది గుళ్ళు కట్టారు. ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? తానీషా అతను జైల్లో పెట్టి ఫాట్ పని కొట్టి, మరి అది పరీక్ష కదండి. పైగా ఈయనేమో పిలుస్తుంటే ఈయనకి దర్శనం ఇవ్వకుండా వెళ్ళి తానీషాకి దర్శనం ఇచ్చాడు. అక్కడ మళ్ళీ ఇంకో పరీక్ష. ఆ పరీక్షలో ఒకసారి బ్యాలెన్స్ తప్పి ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నావు నోరు దారి అనేసాడు. అనేసి వెంటనే గుర్తొచ్చి దెబ్బల కోరవలేక అబ్బా అని పిలిచాను ఎవరుకోక నాయన పోయి. అంత చనువు ఉండేది ఆ తరంలో. భగవంతుడంటే ఒక ప్రత్యేక రూపం కాదు, నాలో ఒక భాగం అన్న ఆ క్లోజ్నెస్ ఉండేది. అంచేత పరీక్ష అమ్మ అనుగ్రహం దగ్గరికి వెళ్ళి కొలిది 100% ఏదో రకంగా ఒక బంగారమే ఉందండి. బిస్కెట్ లా ఉంటుంది. బిస్కెట్ ఏం చేస్తారండి, తింటారా? మరి నగేసుకోవాలా? నగేసుకుంటే కొలిమిలో కాల్చాలా? నీకు ఒక రూపు ఇవ్వాలంటే బంగారాన్ని ఎలా కాలుస్తున్నావో అలాగే నీకు ఒక రూపు ఇవ్వాలంటే అమ్మ కూడా నిన్ను అలాగే కాలుస్తుంది. అంటే బంగారంలా కాదు, పరీక్ష పెడుతుంది. నేనేమనుకోవాలి, పరీక్షలు వచ్చి కొలిది ఎంత పాడోళ్ళకి ఎంత పరీక్ష రాలేదు. కుంతిదేవుంటుంది వచ్చి జన్మ అంటున్నా కూడా నాకు ఇలాంటి జన్మ ఈ తల్లి, ఎందుకంటే ఎంత బాగా నీవు దగ్గరయ్యావు అని అనుకుంటుంది కదా. అంచేత పరీక్షల్ని నేను అమ్మకి దగ్గరయ్యే ఒక ఉపకరణం కింద నేను భావిస్తే నేను పరీక్ష కింద భావించను. ఎన్ని పరీక్షలు పెట్టారు మా గురువు గారు కానీ నా జీవితంలో కానీ విపరీతంగా వచ్చాయి. పెద్ద టాపిక్ అది. అంటే పరీక్ష పెడుతుందంటే 100% పెరుగుతుంది. మరి నువ్వు కోరుకున్నది లేదా నోరు మూసుకుని మామూలుగా ఒకరి తెలుగుతూ కూర్చో, పర్లేదు, నేనేమీ పరీక్ష పెట్టాను. కానీ ఇక్కడికి రావాలి అంటే వారు చదివితే పుణ్యకీర్తి సంభాషణ అమతిర్మేధ శృతి స్మృతిరంతమా పుణ్యకీర్తి పుణ్యలభ్య. పుణ్యకీర్తి ముందు అమతిర్మేధ శృతి స్మృతి అన్న పదాలున్నాయి. అంటే నువ్వు ఏ ఆలోచన వచ్చినా సరే దానికి లొంగకుండా ఈ ఆలోచన అమ్మ వల్లే వచ్చింది, ఆలోచన ముందు అమ్మ ఉంది అన్న స్థితికి నువ్వు చేరాలి. దానికి పరీక్ష పెడుతుంది. శృతి స్మృతి, వేదము ఉపనిషత్తు చదువుకోవాలంటే నీకు కంటతా వచ్చిందంటే 64 ఏళ్ళు పడుతుంది 4 వేదాలు పట్టుకోండి అనేది ఎవరో చెప్పారు. 16 ఏళ్ళు ఒక వేదానికి, అంత వయసు మన దగ్గర లేదు. అంటే వేదం వచ్చిందా అని చూడకుండా వేద సారం నీకు వంటబెట్టిందా అని అక్కడ పరీక్ష పెడుతుంది. శృతి అనుత్తమ, నువ్వు మామూలు వాళ్ళగా ఉన్నావా లేక యునిక్ గా ఉన్నావా? రోడ్డు మీద ఎవడో గిలగలా కొట్టుకుంటూ ఉంటాడు, నువ్వు వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసుకుంటున్నావా లేక వాడికి ఏమైనా సాయం చేస్తున్నావా? ఆ పరీక్ష పెడుతుంది. రేపు నీకు ఒక పరీక్ష పెడుతుంది. అనుత్తమ, నువ్వు ఎందుకంటే ఒక చరిత్రలో మిగిలిపోతావు. ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు? మనం పోయామనుకోండి, ఎంతమంది గుర్తుంచుకుంటారండి? మన ఫ్యామిలీ మెంబర్సే 10 నెల రోజులు 3 నెలలు గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ మామూలే అయిపోతుంది. మళ్ళీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శంకరాచార్యులు వాళ్ళని ఎంతమంది గుర్తుంచుకున్నారు? మహాత్మా గాంధీ వాళ్ళు యూనిక్ పర్సనాలిటీ. వాళ్ళు ఎంత అనుభవించారు, జైళ్ళకి వెళ్ళారు. క్యాన్సర్ వస్తే ఆ పురుగు కింద పడిపోతే మళ్లీ పురుగును పీల్చి పెట్టారు. ఏమీ మామూలుగా ప్రాపంచికంగా మనం అనుభవించేది ఏది అనుభవించలేదు. అదే పెద్ద పరీక్ష వాళ్ళకి. చేత పరీక్ష పెడుతుందా అంటే 100% పెడుతుంది. కానీ ఆ పరీక్ష తట్టుకునే శక్తి కూడా ఆవిడే ఇస్తుందన్న నమ్మకంతో ముందెళ్తే పరీక్ష ఒకసారి దాటి అటు వెళ్ళేవా ఆ చంద్రార్కం మనం ఉంటాం. అది మాత్రం సత్యం. నా జీవితంలో మొట్టమొదటి గురువుగారి దగ్గరికి వస్తే నేను నీ జీవిత లక్ష్యం ఏమిటంటే చాలా రోజులు కొన్ని వేల మంది నన్ను గుర్తుంచుకుండాలి, మంచిగా గుర్తుంచుకుంటూ ఉండాలి. వీడురా ఇదిరా జీవితం అనుకుంటే అన్న జీవితం నాకు వచ్చేటట్టు అనుగ్రహించండి అన్న. సూపర్. ఎందుకన్నా నాకేం కోరికలేదు. కానీ చాలా తక్కువ ఆలోచిస్తారు ఇలా కదా గురుగారు. అంటే గురువు ఇచ్చిన అనుగ్రహం అదృష్టం అనుకోండి. అలా అదే, అంతకన్నా లేదు నాకు ఏమి. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నాకు తృప్తే. నేను వెళ్ళిపోయినా కూడా తరతరాలు నన్ను అనుకుంటూ ఉంటాను. నాకేం బెంగలేదు. వెనక్కి తిరిగి చూస్తే తృప్తే గాని నాకు బెంగలేదు. ఆ జీవితం రావాలి అంటే
నేను పడ్డాను, ఎన్ని పడతాం, విపరీతంగా పెద్ద పెద్ద స్వామీజీలు, శంకరాచార్యులు వారు వాళ్ళందరూ పడ్డారు. అగ్ని ప్రయోగం జరిగింది ఆయన మీద. ఇవన్నీ తట్టుకుని అమ్మ అనుగ్రహంతో నిలబడ్డాడు గనుకనే ఇంతెందుకు ప్రహ్లాదుని తీసుకోండి. అవును, హిరణ్యకశిపుడు ఎన్ని హింసలు పెట్టలేదు, ఒక్కసారైనా మానేడా. మన వాళ్ళు మా ప్లేస్ లో ఉంటే బాబోయ్ సరెండర్ అయిపోతాం కదా. దేవుణ్ణే తిట్టేస్తుంటారు. చివరికి ఎలాగా సినిమాలు చూపిస్తాడు, కిందకి పడిపోతూ ఉంటే ఆ నేల మీద టచ్ చేయదాకా పట్టుకోడు. అవును, అంటే ఎంత పరీక్ష అండి అది. మరి ఇతను భక్తుడని తెలుసు, అక్కడి నుండి పడేటప్పుడే పట్టేసుకోవచ్చు కదా. కిందకి పడి దాకా నువ్వు నమ్మకం పెట్టుకుంటావా, అప్పుడే నేను దొరుకుతాను. ఇవన్నీ మనకి నిదర్శనాలు. చేత మనం మన జీవితంలో అటువంటి పరీక్షలే వాళ్ళు తట్టుకున్నారంటే ఇవన్నీ చిన్న చిన్నవే అనుకున్నామా, ముందుకెళ్తాం. అద్భుతం గురుగారు, నిజంగా ప్రతి ఒక్కరు ఈ భావనతో ఉండాలి. నిజంగా ఇప్పుడు ఇది వినగానే అనిపిస్తుంది వెంటనే ఇది పాటించాలి, ఇలాగే ఉండాలి అని. మరుక్షణం నార్మల్ ఇలా అయిపోతుంది. అందరూ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ఇలా వైరాగ్యాలు ఉండకుండా నిజమైన వైరాగ్యం మనం అలవర్చుకోవాలి అని. నిజంగా పండుగలు అంటే అదొక గొప్ప పర్వదినం మనందరికీ కూడా. ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు పండుగలు అసలు పండుగల్లా జరగట్లేదేమో అని అనిపిస్తుంది. నిజంగా ఒకప్పుడు పండుగలు అంటే మా చిన్నతనంలో అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దవాళ్ళందరూ ఉండి ఆ స్నానం చేసే విధానం దగ్గర నుంచి, వంటలు చేసుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, దీపారాధన కానివ్వండి, ఆలయానికి వెళ్ళటము, కొత్త వస్త్రాలు ధరించటము, ప్రతి ఒక్కటి చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు అలా కాదు. పండగ అనంటే ఏదో నచ్చింది వండుకున్నామా, లేదంటే ఆ రోజు కూడా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాసేపు ఏదో వెళ్ళాలి కాబట్టి పండగన ఆలయంకి వెళ్ళొచ్చామా, ఈ పోకడకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనకు ఉగాది రాబోతోంది, నూతన సంవత్సరం మన తెలుగు వారందరికీ కూడా. మన కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే ఆ పండగని పండగలా భావించి ఏదో వండుకున్నామా, పండగ అంటే పిండి వంటలు, కొత్త బట్టలు, ఇదే కాకుండా ఉగాది అనగానే ఏదో ఒక మార్పు, మనలో మార్పు మొదలవ్వాలి, పాతది వదిలిపెట్టి మనలో ఉన్న చెడు ఏదైనా వదిలిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఏ రకంగా ఉండాలి అసలు ఈ ఉగాదిని మనం ఎలా ఆహ్వానించాలి, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలేంటి? ఇంకో 10 రోజుల్లో వస్తుందా, 30వ తారీఖు ఉగాది, విశ్వావసునామ సంవత్సరం. దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, శాస్త్ర ప్రకారం ఉగాది రోజునే మాట్లాడాలి. కాకపోతే ప్రతి సంవత్సరం ఎన్ని పండగల్లో మా అమ్మగారు మాకు చేసేది ఏంటంటే పొద్దున్నే లేవాలి, సూర్యోదయం ముందరే. అవును, లేచి అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని ఒళ్ళంతా నూనె రాసుకోవాలి. ఈ నూనె రాసుకున్నందువల్ల ఆ రాసేటప్పుడు ఇలా రాసేది మా అమ్మ. అది మసాజ్ కింద అనిపించింది, కానీ ఇప్పుడు అనిపించింది ఆ నూనె ప్లస్ ఈ స్పర్శ వల్ల లోపల టాక్సిక్ ఎలిమెంట్ చాలా తగ్గిపోతాయి. మీరు ప్రతిరోజు అభ్యంగన చేస్తే ఫ్రెష్గా ఫీల్ అవుతారు. కళ్ళలో పడిపోయేది, అయినా సరే ఫ్రెష్గా ఫీల్ అయ్యేవాడు. తర్వాత నలుగు పెట్టుకుంటారు. ఈ నలుగు రాసేసి ఇదంతా పోయేటప్పుడు మాకు తెలిసి కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. నలుగు అంటే నాలో నన్ను ఆవరించుకున్న కుళ్ళంతా పోతుంది అన్న ఉద్దేశంతో ఆ నలుగు పెట్టుకుని, ఈ రోజుల్లో నలుగు పెట్టుకుని నూనె రాసుకుని స్నానం చేసి వాళ్ళు తక్కువైపోయారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. అసలు సంవత్సరానికి ఒకసారి కూడా చేయని వాళ్ళు ఉన్నాం. ఆ రోజుల్లో ప్రతి పండక్కి నేను కూడా చేయట్లేదు, అందరినీ అన్నందుకు నేనే ఏదో పండక్కి ఒకసారి చేస్తాను, అభ్యంగన స్నానం చేస్తాను. నలుగు పెట్టుకునేంత ఓపిక టైం లేదు మనకి, బిజీ లైఫ్ అయిపోయింది. కానీ పండగ రోజు, ఉగాది పండుగ రోజు వస్తున్నా కాబట్టి ఈ ఉగాది నుండి కొత్త జీవితాన్ని మొదలెడదాం అన్న సంకల్పం మీరు ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ఒక బిజినెస్ ఉందనుకోండి, మన లైఫ్ కూడా ఒక బిజినెస్, మనో వ్యాపారం. మామూలు బిజినెస్ లో మార్చి 31కి వచ్చేటప్పుడు బ్యాలెన్స్ షీట్ అని వేస్తాం. వేచి ఎక్కడ లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ లో లాస్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్ లో ప్రాఫిట్, ఏ డిపార్ట్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇవన్నీ చూస్తాం. అలాగే ఉగాది నాడు పురాణాలు అవన్నీ అందరూ చెప్తారు, అవి వినాలి. కానీ వాటిని మన జీవితంలోకి బ్రహ్మ ఈ రోజే సృష్టి మొదలెట్టారు అవన్నీ పక్కన పెట్టండి, విని మామూలుగా హృదయంగా ఉంటుంది. కానీ ఎలాగైతే ఒక బిజినెస్ లో నేను బ్యాలెన్స్ షీట్ చేసుకుంటానో, ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుని గత సంవత్సరం అంటే క్రోధినామ, ఈ రోజు అంటే ఆ రోజు చెప్తున్నాను, క్రోధినామ సంవత్సరంలో నేను ఎలా బిహేవ్ చేశాను, దానివల్ల ఏమి అనుభవించాను, ఈ సంవత్సరం
నాకు అలాగ బిహేవ్ చేయాలి, ఇలా బిహేవ్ చేయకూడదు, ప్లస్ మైనస్ రెండు నిర్ణయం తీసుకోవాలి. కానీ నేనేం చేస్తున్నాను, వెనకటి మర్చిపోయి మళ్ళీ ఆదాయ వ్యయాలు, రాజభోజ అవమానాలు, కందాయ ఫలాన్ని ముందుదే ఊహిస్తున్నాను. ఇక వర్తమానం ఎగిరిపోయింది, అన్నీ ఎగిరిపోతున్నాయి. నేను అనేది ఏంటంటే, నేను చేసుకున్న కర్మే నేను అనుభవిస్తున్నాను. కర్మ నేను తగ్గించుకోగలను కానీ పూర్తిగా వైప్ అవుట్ చేయలేను. అంటే ఉగాది నాడు మొట్టమొదటి అభ్యర్థన స్నానం చేశాక ఉగాది పచ్చడి అని ఒకటి తయారు చేస్తారు. మన తెలుగు వాళ్ళల్లో, మన హిందువుల్లో పర్టికులర్గా తెలుగు వాళ్ళలో ఉన్న గొప్పతనం అంటే ఈ పచ్చడి మన దీంట్లోనే ఉంది, మిగతా వాళ్ళకి ఎక్కువగా లేదని అనుకుంటున్నాను. ఆ ఉగాది పచ్చడి కాకపోతే అది కూడా మళ్ళీ ప్రాబ్లం తెస్తుంది మనకి. ఉగాది పచ్చడి ఏం చేస్తున్నారు, దాంట్లో వేప పువ్వు, అరటిపండు, చెరుకు ముక్కలు, బెల్లము, చింతపండు, కొత్త చింతపండు అన్ని వేసి చేస్తారు. కర్మగాలి వీడు వేప చిగురు ముందు తగిలింది అనుకోండి, అమ్మో చేదొచ్చేసింది, జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నారు. ఆ సెంటిమెంట్, మూఢనమ్మకం వదిలేయాల్సింది. అది మూఢనమ్మకమే. ఎందుకంటే ఇది నీ జీవితాన్ని గ్యాంబుల్ చేయకూడదు. ఇది గ్యాంబ్లింగ్. ఎవరో చేస్తారండి, మీరు చేయరండి. ఎవరో వంట మనిషి చేస్తారో, ఇంకోటి ఎవరు చేస్తారు, మీ అక్కయ్య చేస్తారు, అమ్మాయి చేస్తారు. వాళ్ళు వేసేటప్పుడు ఏ పాళ్ళలో కలిసారో మీకేం తెలియదు. మన కర్మగాలి అది వచ్చింది, గ్యాంబ్లింగ్ లో వచ్చింది. నీకు అంతకీ అలాంటి సెంటిమెంట్ ఉంటే ముందే వెళ్ళి అమ్మ చెరుకు ముక్కలు, బెల్లం ముక్కలు కాస్త ఎక్కువ వేయదల్లి ముందు నాకు తీపి రావాలనుకుంటే కొంతవరకు పర్వాలేదు. కానీ నేను ఆ ఉగాది పచ్చడి వెనకాతలు ఉన్న రహస్యం నేను తెలుసుకోలేకపోతున్నాను. ఐఎమ్ మెంటల్లీ గెటింగ్ ప్రిపేర్డ్ టు సీ ది 6 రుచుల్లాగా, 6 రుచుల్లాగా, 6 టేస్ట్ లాగా నా జీవితంలో ఎటువంటి అనుభవాలు వచ్చినా నేను రెడీగా ఉన్నాను. ఇన్వైట్ చేయను కానీ యాక్సెప్ట్ చేస్తున్నా. ఇన్విటేషన్ ఇస్ డిఫరెంట్, యాక్సెప్ట్ చేస్తున్నా. అంచేతే భగవంతుని తలుచుకుని కృష్ణార్పణం అనుకుని ఆ ఉగాది పచ్చడి అక్కడ టేస్ట్ కూడా మీరు చూడడానికి వీల్లేదు. అసలు ఎలాగైతే షడ్రుచులు ఇది ఇంట్లో ఉందో నా జీవితంలో దొరుకుతుంటాయి. కాకపోతే పంచాంగ శ్రవణం అని చేస్తారు. పంచాంగ దివార నక్షత్రాలతో కూడుకుని వాళ్ళు లెక్కలు కడతారు. ఎందుకు వస్తుందో తెలియదు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక పంచాంగానికి ఇంకో పంచాంగానికి అంత పొంతం ఉండట్లేదు. బట్ వాటి జోలికి మనం వెళ్ళం. కానీ ఏదో ఒక పంచాంగ నమ్మకం మీద ఉంటుంది. ఆ పంచాంగం తీసుకుంటే దాంట్లో ముందు నేను చూడాల్సింది ఏమిటంటే దేశానికి ఏమవుతుంది, రాజెవడు, మంత్రి ఎవడు, సత్యపాలకుడు ఎవడు, అంటే నాకేంటి నా ఓన్ పర్సనల్ కన్నా కూడా నేను దేశాన్ని గురించి ఆలోచించాలని పంచాంగం చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం, టకటకటకటగా వెళ్ళి ఆదాయ ఫలాలు రాజపూజానికి వెళ్ళిపోతున్నాం. కానీ చదవాల్సిన పద్ధతిలో నువ్వు ముందు అక్కడ, తర్వాత నెక్స్ట్ వస్తుంది గ్రహణాలు. ఈసారి సంపూర్ణ సూర్య చంద్రగ్రహణం, పార్షిక చంద్రగ్రహణం ఉంది. ఆ గ్రహణం ఎప్పుడు వస్తుందో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాడిని తెలుసుకుని, ఎందుకంటే గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తే లక్షలు అవుతుందంటారు. అది నదీ ప్రాంతంలో, ఒక నది అయినా సరే, మేము అమెరికాలో ఉన్నప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడ కూర్చుని జపం చేసేవాళ్ళం. ఏది మనకి ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఏముంటుంది, నదులు, మూసీ నది ఒకటే ఉంది, అక్కడ కూర్చున్నా కష్టం. ఇప్పుడు బాగుందో లేదో తెలియదు, కానీ ఎలా ఉందో నాకు తెలియదు. వీలు కానప్పుడు ఒక బకెట్ నీళ్ళైనా పెట్టుకోమంటుంది దగ్గర, అలా పెట్టుకుని చేయమంటుంది గ్రహణ సమయంలో. అందువల్ల గ్రహణ సమయాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు ఈ రాజ్యభోజ అవమానాలు, అందాయ పాలనకి వెళ్ళారు. నా పర్సనల్ ఒపీనియన్లో నేను చెప్పేది ఏంటంటే, నాది అశ్విని నక్షత్రం. అంటే ప్రతిసారి నేను గురువు కాబట్టి పంచాంగ శ్రవణం, నేను జ్యోతిష్కుని కాకపోయినా నాకు తెలియదు, శాస్త్రం గురించి తెలియదు. అయినా మా శిష్యులు అడుగుతారు కాబట్టి చదవాలి పంచాంగ శ్రవణం. చదివినప్పుడు నాది చదువుకుంటాం. చదివినప్పుడు ఆ అదృష్టం బాగుండి ఆ సంవత్సరంతో బాగుంది అనుకోండి, అది మందే. కర్మకాలు సున్నాలు నాది కాదు. ఎందుకంటే 10 మందిలో 8 మందికే తెలుసు ఆ 2 నేనే. వెరసి నువ్వు ఏం చేస్తావు, నువ్వు సుఖంగా ఆనందంగా ఉండాలి తప్పితే అదితో నెంబర్లు వాళ్ళు రాశారు, నీ ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు, పొరపాటుని ప్రింట్ చేసి వాడు 6 బదులు 0 వేయొచ్చు. వీడు ఆ 0 పట్టుకు బాబోయ్ నా జీవితం అయిపోయింది ఆయన అని మేనిఫెస్ట్ చేస్తూ నెగటివిటీని తెప్పించుకుంటాడు. ఇది బాధ. ఇది విన్న తర్వాత ఇంకా నమ్మని కాదు, నమ్మండి. పాజిటివ్ గా ఉంటే నమ్మండి, నెగిటివ్ గా ఉంటే
బాధపడకుండా దానికి ఒక పరిహారం సుబ్రహ్మణ్య స్తోత్రం అది చేయండి. మళ్ళీ ఓకే. అది చేసినందులో ఏంటి, నాకు పుణ్యం వస్తుంది. అవును. ఆ పుణ్యం సంపాదించుకోండి. అంటే నేను జాతకాలన్నీ పంచాంగాలు వేస్ట్ అని నేను నాస్తికుని కాదు, వాళ్ళు మహానుభావులు. కానీ నా జీవితాన్ని ఆ అంకెల మీద ఆధారం చేసుకుని నేను బతుకు బస్టాండ్ చేసుకోను. నా బాగోలేదనుకోండి, సరే ఏం చెప్పారు వాళ్ళు, అది చేస్తే పోరా, దాన్ని సాల్వ్ చేస్తుందో లేదో అమ్మ చూసుకుంటుంది. నాకు ఇంకో ఎక్స్ట్రా పూజ వచ్చింది, దాంట్లో ఏముంది, అంతే పుణ్యం వస్తుంది అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్పితే ప్రతి నెల ఈ నెల మీకు భార్య భర్తల మధ్య విభేదాలు వస్తాయి, ఆ విభేదాలు వస్తాయి అన్నాడు కాబట్టి దెబ్బలాడుతూ ఉంటారు వీడు. అది నిజం చేయడం కోసం దెబ్బలాడుతూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ మానేసి పంచాంగ శ్రవణం సరిగ్గా ఎందుకోసం వచ్చిందో అది వినేసి, అది కూడా పూర్వకాలంలో అయితే పండితులు కూర్చుంటే చుట్టూరా కూర్చుని వినేవారు. ఇప్పుడు అది లేదనుకోండి, ఎలాగో అలా విని. ముఖ్యమైనది ఏంటంటే అప్పుడు వసంతకాలం, చక్కగా మీలాగా అలా అలంకరించుకోవాలి. ఎప్పుడు అలాగే ఉండాలి. ఆ రోజైనా కనీసం అలంకరించుకుని ఒకసారి ఈ జీవితం అంతా నేను ఆనందంగానే ఉంటాను ఎలా ఉన్నా సరే అని చెప్పి, వసంతకాలంలో కొత్త చిగుళ్ళు, వేప చిగుళ్ళు, కొత్త మామిడి చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం. అలాగ నాలో కొత్త భావంలో ఒక నూతన ఉత్సాహం రావాలి. సంగీతము, సాహిత్యము, నాట్యము, లలిత కళలందు ప్రవేశం ఉన్న వాళ్ళు ఆ కళల్ని మనం ఒక్కసారి ఉపాసన చేసుకోవాలి. చేసుకుని పాటపాడు మన ట్రెడిషనల్ డ్రెస్లో ఉండాలి. ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకోవాలి, పరికిణీ జాకెట్ వేసుకోవాలి, పెద్దవాళ్ళు చీర కట్టుకోవాలి. ఆ ట్రెడిషన్ కనీసం ఉగాది రోజైనా పాటిద్దాం. నిజంగా అలంకరణ ఇది బోసిగా ఉండకూడదు, ఇది బోసిగా ఉండకూడదు, ఇది బోసిగా ఉండకూడదు, కాళ్ళకి పట్టీలు పెట్టుకోవాలి. ఒక్కరోజైనా పాటిస్తే, ఆ సంవత్సరం అంతా పాటిస్తే మరీ మంచిది. ఒక్కరోజైనా ఉగాది కాబట్టి అది పాటిస్తే ఆ దాంట్లో ఉన్న ఎనర్జీ ఒక్కసారి అనుభవిస్తే ఏమో అదృష్టవతి మళ్ళీ మార్పు రావచ్చేమో చెప్పలేం. ఇంకొక ముఖ్యం ఏంటంటే సాత్విక చింతనకి, వసంతకాలం అంటే సాత్విక చింతనకి. ఈ వసంత నవరాత్రులను మేము మా పీఠంలో చేస్తాం. గుప్త నవరాత్రులు 4 ఉన్నాయి. 30వ తారీఖు నుండి ఏప్రిల్ 7 వరకు వసంత నవరాత్రులను చేస్తాం. లలిత నవరాత్రులు అంటాం. లలిత అంటేనే లాలిత్యం. అంచేత ఈ ఉగాది నుండి వచ్చేటటువంటి కనీసం 10 రోజుల పాటు మనం కష్టమేం చెప్తున్నాను, ఎవరి మీద అరవకూడదు, కోప్పడకూడదు. చాలా కష్టం, మామూలు కష్టం కాదు. అదో నిర్ణయం తీసుకోవాలి. ఏ కారణం చేత మళ్ళీ అరిచినప్పుడు మనం రీజన్ ఇస్తాం. అవును ఎవరిని చేస్తాడు, శాంతంగానే ఉంటాను, అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది ఏ కారణం చేత అరవకూడదు, సున్నితంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా ఏదో సినిమాలో చెప్తాడు, నవ్వుతూ ఉంటాడు వాడు, చిట్కలేస్తుంటారు, కంట్రోల్ ఎలాగో ఒకలాగా నువ్వు అరవకుండా ఉండాలి, సున్నితంగా ఉండాలి, సాత్విక చింతనతో ఉండాలి. ఇది నిజం అండి, జోకులా చెప్పుకున్నా కూడా ఆ రోజంతా 10 రోజుల పాటు నవరాత్రుల పాటు అయినా మనం బ్యాలెన్స్ చేయగలిగితే కొంతసేపటికి అది అలా ఫ్లో అయ్యి సంవత్సరం అంతా కూడా మనం ఏం చేస్తాం. అందుకే సర్వానందంకే శాసన అని లలితా సహస్రం చెప్తారు. ఆ గ్రహగతులు ఎలా ఉన్నా సరే ఈ నడవడిక వల్ల ఆ గ్రహ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. పూర్తిగా పోకపోవచ్చు, చాలా వరకు తగ్గిపోతుంది. అంచేత ఉగాది అన్న పండక్కి పూర్తి అర్థాన్ని మనం తెలుసుకుని రాబోయే ఉగాదికి ఈ మార్పులు మనం తెచ్చుకోవాలి. చెట్లు మార్పులు తెచ్చుకుంటున్నాయి, అవునా కదా, ప్రదేశాలు మార్పు తెచ్చుకుంటున్నాయి. ఇక్కడ ఎందుకు జడంలా అదే శరీరం, అదే భావన. ఎన్ని ఉగాదులు చూసిందండి నిజంగానే, చాలా. ఏ మార్పు లేకపోతే ఇంకా ఉగాది ఏంటి, మామూలు రోజే అది. అదే పచ్చడి తినడానికి కోసం ఉగాది కాదు, మార్పు తెచ్చుకోవడం కోసం ఉగాది అనుకుంటే నిజమైన ఉగాదిని మనం అనుభవిస్తాం. సూపర్ గురువు గారు, నిజంగా చాలా చక్కగా. అంటే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, కానీ మీరు చెప్పే విధానం మామూలుగానే అందరికన్నా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. గురుగారు, నేను ఇప్పుడు అడగబోయేది కళలకు సంబంధించి. అంటే చాలా మంది కళలో ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి నాకు అమ్మవారు వచ్చి చెప్పింది అని చెప్పి బయటికి చెప్పేస్తుంటారు. మెలకు వచ్చిన తర్వాత నాకు ఇలా అమ్మవారు చెప్పింది అంటే అది వాళ్ళ భ్రమ అనుకోవాలా? నిజంగా కల్లో అమ్మవారు అలా వచ్చి ఇది మంచి పని, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇలా నిజంగా చెప్తారా? చాలా మంది కలలో నాకు అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉంది తీయమని చెప్పి, లేకపోతే అక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారని చెప్తారు. అంటే ఇలా చెప్పే వాళ్ళని కొంతమంది నమ్ముతారు, కొంతమంది దీనికి ఏదో పిచ్చి, డేలో ఏదో మాట్లాడి ఉంటుంది, దానికి సంబంధించి ఇప్పుడు కళ వచ్చింది అదంతా వదిలేయాలి, ఇలా తీసుకుంటాం. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ కళని? ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో నాకు ఒక ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది.
అది నేను ఇప్పటివరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు ఎట్లా కళల టాపిక్ వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా. తనకి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కళ వచ్చిందంట. చాలా ఎక్కువసేపు అలా చేస్తూనే ఉంది, మైమర్చిపోయిందంట అభిషేకం చేస్తూ. మొత్తం దేవుడిపై నా భక్తిని అంతా చూపించేసుకుంది. తీరా మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను అప్పుడు నెలసరి సమయంలో ఉంది, పీరియడ్స్ లో ఉంది. తను ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ తనకి. ఏంటి ఇలా అయింది, నేను అభిషేకం చేసినంత వరకు బాగుంది, అది కళ అని తెలిసినా సంతోషపడేదాన్ని, కల్లో అయినంతసేపు చేసినా అని చెప్పి. కానీ తీరా చూస్తే నేను ఇలా ఉన్నాను, నాకేమైనా దోషమా, అసలు నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి కళ, ఈ విషయం తను నాకు చెప్పింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు? ముందు మీ ఫ్రెండ్ విషయం తీసుకుందాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 ఉన్నాయి. ఇందులో మీ ఫ్రెండ్ అనుభవం స్వప్న సుషుప్తుల్లో అనుభవించుంటుంది. ఇందులో ఈ రెండిట్లోనూ మీరు లేరు. స్వప్నంలో మీరు మనం ఉండము. స్వప్నంలో ఏంటి, నేను మగాడినా ఆడదాన్నా అంటే అది ఉండదు, అసలు ఏం ఉండదు. సుషుప్తి అంటే అసలు కల కూడా ఉండదు, అటువంటిది అది కాదు. అంచేత నేను లేనప్పుడు నాకు పీరియడ్స్ ఎలా వస్తాయి? మెలకొచ్చేకే నా స్థితి నాకు గుర్తొచ్చింది. అవును. అంచేత ఇంకోటి ఏంటంటే, ఆ స్థితిలో వచ్చిన ఈశ్వరుడికి తెలుసుగా నీకు పీరియడ్స్ ఉన్నాయని తెలుసు. అయినా సరే వచ్చేటంటే అది దోషం లేదనే కదా. నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నా దోషం ఉందని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు కదా దోషం. అవును. ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞ అన్ని తెలిసినవాడు. ఈ అమ్మాయికి పీరియడ్స్ ఉంది, నేను కళ్ళలో రాకూడదని అనుకుని రాకుండా ఉండాలి కదా మరి న్యాయంగాను. అంతే. వచ్చేడు అంటే నీ ప్రయత్నము, నీ ప్రేమేం లేకుండా వచ్చిన దానికి నీ బాధ్యత ఎంత మాత్రం లేదు. ఇకపోతే మా గురువుగారు చెప్పారు, 2 ఉన్నాయి, విజన్ అండ్ మెమరీ లీక్ అని. కళలు అనేవి మోస్ట్లీ మెమరీ లీక్. ఈవిడికి 3 వంతులు శివరాత్రి ముందు వచ్చి ఉండాలి కళ. ఇది శివుడి గురించి ఆలోచిస్తుంటా కదా, శివరాత్రి ముందు కాబట్టి శివుడు వచ్చేస్తాడు. అవన్నీ మెమరీ లీక్లు. అంచేత మోస్ట్లీ మెమరీ లీకే ఉంటుంది. విజన్ అంటే ఏమిటి అని మా గురువుగారు అడిగితే, నీకు ఇంత ముందు చూడనటువంటి ఆకారాలు గాని, చూడలేటువంటి దృశ్యాలు గాని కనబడితే నీ మెమరీకి బియాండ్ యువర్ మెమరీ, అది విషన్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు మా కళలో మధురై మీనాక్షి కనబడింది, మంచిదే, మెమరీ లీక్. ఆకాశంలోని పుష్పవర్షం కురిచింది, మెమరీ లీక్. కాకపోతే అరటి చెట్టు నుండి కలువు పువ్వు వచ్చింది, బుర్ర తిరిగిపోతుంది. ఎలా వచ్చింది? ఏదో ఉద్దేశం ఉంది. దీని మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పమని అడుగుతుంటాను. నాకు నా గురువుగారితో కూర్చున్నప్పుడు కుంభాభిషేకం అప్పుడు ఇక్కడ కూర్చో జపం, కళ్ళు మూసుకో అన్నాడు. అప్పుడు కళ నిద్రపోలేదు కూడా. మూసుకుంటే చుట్టూరా ఉన్న జనాలకు బదులు గాజులేసుకున్న చేతులు వచ్చి, భూమి మీద నుండి చేతులు వచ్చి ఇలా మా మీద అక్షతలు వేస్తుంది. మా మీద అక్షతలు పైనుండి పడాలి కానీ భూమి మీద నుండి రావడం ఏమిటి? అలా చూస్తూనే ఉన్నాను అనమాట. లోపల మా గురువు గారి గురుపత్ని అన్నపూర్ణాంబ వచ్చి, ఎరసుబ్బు ఇక్కడున్నావేంటి? ఇక్కడే ఉన్నాను, గురువుగారి పక్కన కూర్చున్నాను. లేదు, ఇక్కడ ఉంటుంటే సహస్రాక్షి దగ్గర కూర్చుని నువ్వు లలిత సహస్రం చదువుతున్నా, నేను వినొచ్చాను. అంటే ఏమిటి? ఆ టైంలో శరీరానికి అతీతమైన అనుభవం కలిగింది. నేను ఇలా చూస్తున్నాను, నేను ఇక్కడే ఉంటే గురువుగారిని అవే చూసి నవ్వుతున్నారు. అది అనుభవం, అది విషన్ అని చెప్పి. కాకపోతే మరి కళ్ళలో అమ్మవారు కనబడి చేయమంది, అది చేయమంది అనుకుంటే ఓ పాజిటివ్గా తీసుకుని మెమరీ లీక్ అయినా కూడా మంచే కదా, చేస్తే పోయింది కదా, అది మెమరీ విజన్ అనుకుని నాకు అమ్మవారు గుడి కట్టించమంటే శక్తి ఉంటే గుడి కట్టిస్తే మన జీవితం బాగుపడుతుంది, 10 మందికి బాగుంటుంది. అదే ఎవరినో పొడి చేసినట్టు ఒక కళ వస్తుంది అనుకోండి, అది నేను మెమరీ లీక్ అనుకోవాలి. ఎవరి మీద నాకు కోపం ఉంది, అది దానికి మేనిఫెస్ట్ అయిపోయి పొడిచినట్టు అస్సలు పట్టించుకోకూడదు అనాలి. ఆ మెమరీ లేకని విజన్ కింద తీసుకోవాలి. దీన్నేమో అందుకే పీడకల్లని అందరూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. స్వామి నాకు, మీకు కూడా చూడండి, ఒకప్పుడు దొంగాడెవడో ఇంట్లోకి వచ్చినట్టు మన అరవాలనిపిస్తుంది, నోరు రాదు, అరుస్తున్నాం అనుకుంటాం. అవునా కాదా? అంటే ఏంటి? మీ మెంటల్ స్టేట్ ని బట్టి ఆ కళ వస్తూ ఉంటుంది. పీడకలు ఇవన్నీ వచ్చినప్పుడు
చాలాసార్లు చచ్చిపోయినట్టు వస్తుంది, మనమే చచ్చిపోయినట్టు వస్తుంది. లేదా గొప్ప కష్టం వస్తున్నట్టు, బస్సు కింద పడిపోయినట్టు కూడా వస్తుంది. ఇలాంటి పీడకలు నిజంగా మా గురువుగా చెప్తాను ఏమిటంటే, నిజంగా నువ్వు అనుభవించాల్సింది రాసి పెట్టున్నా నీ ఉపాసన వల్ల కలలో అనుభవించినట్టు చేసింది, అక్కడికి తొలగిపోయింది. ఇంకా అందుకే షిరిడి సాయి చరిత్రలో కూడా కలలో టీబీ వస్తుంది వాడికని ఒక చోట చెప్తారు. అంటే టీబీ అనుభవించాలి, నిజంగా అనుభవిస్తే సంవత్సరాల తరబడి దగ్గుకుంటూ కూర్చోవాలి. అలా కాకుండా వాడి నమ్మకం వల్ల, ఉపాసన వల్ల నిద్దట్లో కర్మ పూర్తిగా తీసేయలేడు, నిద్దట్లో అంచేత వచ్చి పీడకలన్నీ కూడా నా యొక్క కర్మ విశేషం చేత నిద్దట్లో అనుభవించేది, థ్యాంక్ యూ అని అనుకుంటే గొడవ లేదు. దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళిపోయి ఇది వచ్చిందంటే అగో పలానా హోమం చేసే అంటారు వాళ్ళు, డబ్బు ఖర్చు అవుతుంది, ఇవన్నీ అనవసరం నా దృష్టిలో. ఏదైనా సరే అమ్మవారు లేలేనండి, మంచి వచ్చినా చెడు వచ్చినా అమ్మవారు, మంచి చెడు లేవు, ధర్మాధర్మ వివిధిత. మంచి కళ వచ్చింది, విదిత గారికి పట్టు చీర కొనివ్వండి అని వచ్చింది అనుకోండి, కొనిస్తే పోలే, మంచిదే చేస్తున్నారు కదా గురుగారు అయితే. అంతేగాని దాన్ని మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం ఎందుకు? అవును. అదే ఒక పీడకలో చెడ్డకలో వచ్చింది అనుకోండి, అవి అవన్నీ లీక్లే, మెమరీ లీక్, ఏం పట్టించుకోకలేదు. ఎప్పుడో నిజంగా జరగాల్సింది నా అదృష్టం బాగుంది, కల్లో అయిపోయింది, నిజంగా అయిపోతే ఎంత ఘోరంగా ఉండని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, పీడకలకి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. ఎందుకంటే కళల్లో అమ్మవారు చెప్పింది నిజంగా వచ్చిందా అంటే నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ అని అంటూ ఉంటారు కదా, అలాగే మంచి నమ్మకం ఉండడం ఎప్పుడు మంచిదే. రేపు ఏమిటో గ్యారంటీ లేదని అన్ని వేదం చెబుతుంది, ఉపనిషత్తు, కానీ నెక్స్ట్ వీక్ కలుస్తాను అయి ఏ ధైర్యంతో చెప్తున్నావు? పాజిటివ్ కాబట్టి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే ప్రతి కళ మంచిదైతే మనం వెంటనే చేసుకుంటే శక్తి అనుసారం మంచిది. లేదా విపరీతంగా వచ్చిందంటే పర్లేదు నాది కాదు అనుకుని బ్రష్ ఆఫ్ చేసుకోవడం మంచిది. సూపర్ గురుగారు. అంటే మీరు చెప్పిన దానికి నాకు ఆల్రెడీ అంత క్లియర్ అయిపోయింది. బట్ ఊర్లలో ఎక్కువగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే పెళ్లికి సంబంధించిన కళ వస్తే ఎవరికో ఏదో జరగబోతుంది అని చెప్పి, నీళ్లు కళలో వస్తే కూడా మనకి ఏదో శోకం అని చెప్పి, ఇలా చాలా రకాలుగా చెప్తుంటారు. అవన్నీ ఒక పెర్మిటేషన్ కాంబినేషన్ థియరీ. 5 మందికి ఈ కళ వస్తే వాళ్ళ ఇప్పుడు మా దీంట్లో శ్రీమంతం అలవాటు లేదండి అంటుంటారు. అవును అవును. ఎందుకు? శ్రీమంతం ఒక 4 సార్లు అటెంప్ట్ చేస్తే ఏ ముసలమ్మ వెళ్ళిపోయి ఉంటుంది, 70 ఏళ్ళ ఆవిడ. ముసలమ్మ ఎలాగా వెళ్ళాలి, వాళ్ళు శ్రీమంతానికి లింక్ పెట్టేస్తారు. ఈ శ్రీమంతం వల్ల ముసలం వెళ్ళిపోయేవారి 3 సార్లు 3 ముసలం వెళ్తే ఇంక శ్రీమంతం మా ఇంట్లో రాలేదు. మాకు ట్రెండ్, మీ టీవీలో ట్రెండింగ్ అంటారు కదా, ట్రెండింగ్ అయిపోతుంది అంతే. అలాగ వచ్చిందే తప్పితే దీనికి దానికి అసలు లింక్ లేదండి. ఉండే స్వప్న ఇప్పుడు ఏంటి, ఒకవేళ అలా వచ్చిందనుకోండి, స్వప్న వారాహి అని ఘోరే ఘోరే టాటా స్వప్నం టాటా అని ఒక మంత్రం ఉంది. స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఒకవేళ అలా వచ్చినా కూడా ఆ దోషం మనకి తగలకుండా ఉంటుంది. అది లేదు, ఒకవేళ ఆ ఫీలింగ్ ఉంటే మనం స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఆ దోషం ఉండదు. సో అంచేత ఇది వస్తే జరుగుతుంది, అది వస్తే జరుగుతుంది. ఏమండి అంత ఉపాసన మనం చేస్తున్నామండి, అమ్మవారు వచ్చేసి నీకు లేదు అంత భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం? అది ఆలోచించుకుంటే మనకి దీని గురించి పట్టించ పుష్ప ధూప దీప నైవేద్యం, ఇవి పంచోపచారం. ఎప్పుడు చేస్తామంటే మరి ప్రైమ్ లేనప్పుడు, పొద్దునే ఫ్లైట్ అందుకోవాలి, అప్పుడు షోడశోపచార పూజ చేయాలంటే టైం ఉండదు, అలాగని మొదలు పెట్టలేము, మనసు ఒప్పదు, అప్పుడు పంచోపచారాలు చేస్తాం. ఇది బాహ్యంగా చేసేది. కానీ జనాలు ఏం చేస్తున్నారు, పంచ మానసిక ఉపచార పూజాం కరిష్యే అన్నప్పుడు అప్పుడు కూడా గంధం పైన వేస్తున్నారు. కానీ యాక్చువల్గా చెప్పింది ఏంటి, మానసిక అంటే మనసులో చేసుకోమని. ఈ మనసులో చేసుకున్నప్పుడు తత్వపరంగా చేసుకోవాలి. నేను ఒక 5-6 రోజుల వరకు కూడా నేను తత్వపరంగానే ఇలా కళ్ళు మూసుకుని గంధం అంటే సత్సంగం, నా
మనసులో ఉన్న ఆలోచనలు, బయట ఉన్న స్నేహితులు నన్ను సన్మార్గంలో నడిపించేటట్టు అసోసియేషన్స్ బాగుండాలి. పుష్పం అంటే ఇంద్రియ నిగ్రహం, నేను ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అని నాకు నేను టీచ్ చేసుకుంటూ ఉంటాను, అంటే రిఫార్మ్ చేసుకోవడం. అలాగే ధూపం, నాలోని అరిషడ్ వర్గాలు, కోపతాపాలు పూర్తిగా పోవు, కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు వచ్చిన నైస్ క్యారెక్టర్ వల్ల వచ్చిన ధూపమే, ఫ్రాగ్రెన్సే ఆవిడకి జీవితమే అర్పిస్తున్నాను అనేది వాదం. దీపము, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా అమ్మే కనబడాలి. అందుకే నేనే ఒకరికి చెప్పాను, ఇక్కడ కనెక్ట్ అయితే అమ్మలని బొమ్మలుగా కనబడతాయి, ఇక్కడ కనెక్ట్ అయితే బొమ్మలే అమ్మలు అవుతాయి. ఇది కరెక్ట్. అంచేత నాకు కళ్ళు మూసుకుంటే నేను లేనిది ఊహించుకుంటున్నాను, కానీ కళ్ళు తెరిచే వస్తే బొమ్మల్ని అమ్మలుగా నేను చేయలేకపోతున్నాను. ఆ చేసి శక్తి నాకు భావించే శక్తి కావాలి అని, అది దీపం. నైవేద్యం అనేటప్పటికీ శివశక్తి సామరస్యం నైవేద్యం అంటారు. అంటే ఒకసారి చెప్పాం మనం, భార్య భర్త కొట్టుకోకుండా ఉంటే బ్రహ్మాండమే నైవేద్యం. ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి, కష్టమే ఇది, చాలా అమ్మో అసాధ్యం, సుదుర్లభ అంటుంది. ఎందుకంటే మన అమ్మా నాన్నే చూడండి, పెళ్లి చేసాక భార్యాభర్తలు, కొడుకు కోళ్ళు, కూతురు, అల్లుడు కొట్టుకోకుండా ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. మనల్ని పుట్టించిన మా వాళ్ళకే అలా ఉంటే విశ్వాన్ని సృష్టించిన ఆవిడకి ఎలా ఉంటుంది? కొట్టుకోకుండా ఉండరా బాబు, నీ పూజలు బాగానే చేయకపోయినా పర్లేదా అని అన్న ఉద్దేశంలోనే పరశురామ కల్పసూత్రంలో శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పాను. అది మానేసి గొంటింట్లోనే 2-3 గంటలు పెట్టి ముక్కుతూ మూలుగుతూ పులిహార, దద్దోజనం, గారెలు, బూర్లు అన్ని చేసి ఇంత 21 చేసి అన్ని తినగలమా? ఇప్పుడు ఉన్న దీంట్లో తినలేం, హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇది తప్పు. ఇది నేను శివశక్తి సామరస్యం అంటే భార్యాభర్తలే కాదు, ఎవరిని చూస్తామో వాళ్ళతో సామరస్యంగా ఉండాలి అనేది. అలాగే మనోలయం ఆనంద కర్పూర నీరాజనం. మనస్సుని ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంకా నాకు నా కుటుంబం కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, నా సంస్థ కానీ, నేను రేపు మధ్యాహ్నం చేయాల్సిన పూజ కానీ గుర్తు రాకుండా మీతో మాట్లాడితే మనోలయం అది కర్పూర నీరాజనం. మనస్సును లైన్ చేసి మాట్లాడు, అది యోగం అవుతుంది. యోగ కర్మేషు కౌశలం, ఇలాగే అర్థం చేసుకున్నాను. కానీ ఒక 10 రోజుల క్రితం ఇదే చేస్తుంటే మా గురువు గారు ఆవహించారు. ఆవహించడం అంటే సదా గురువుని స్మరించుకుంటూనే ఉంటాను నేను, ఎందుకంటే ఆయన లేకపోతే నా జీవితం లేదండి. వెరీ మచ్ ఆర్డినరీ పర్సన్. కాలేజీలు కట్ చేసి మామూలుగా అన్ని ఆ టైంలో చేసినవన్నీ చేశాను నేను. నేను చెప్తున్నాగా పబ్లిక్గా ఓపెన్గా చెప్తాను, నేనే అక్కడి నుండి తపస్సు చేసి వచ్చిన వాడిని మాత్రం కాదు. కానీ ఆ మహానుభావుడు అమృతానంద సరస్వతి నా జీవితంలోకి వచ్చి, మా అమ్మ తర్వాత అమృతానంద సరస్వతులు మంత్రం ఇచ్చి సైలెంట్గా నాకు నేర్పించి నా జీవితాన్ని మలుపు తిప్పారు. సో అప్పుడప్పుడు ఆయన ఇప్పుడు సిద్ధి పొందేసినా కూడా అప్పుడప్పుడు ఆవహిస్తుంటారంటే టూ మచ్గా అదే భావనలో ఉన్నప్పుడు మొత్తం పర్సనాలిటీ లోపలికి వెళ్తుంది. మా గురువు గారు ఒకసారి నేను ఆయనకి తెలియకుండా ఆయన ఈమెయిల్ చదివాను దేవిపురంలో ఉన్నప్పుడు. అంటే నేర్చుకోవాలని తపన, ఇలా వస్తూ చూసి రాలేదు కానీ ఈమెయిల్ ఓపెన్ చేసి, అంటే శిష్యులు అడుగుతుంటే ఈయనేం సమాధానం చెప్తారు, రేపు నేను గురువు అయ్యాక కూడా అదే సమాధానం చెప్పాలి. ముందుగానే కాపీ కొట్టేస్తే నాకు కొంచెం ఉపయోగపడుతుందని. ఎప్పుడు అప్పుడు ఎంత 30 ఏళ్ళు, ఇప్పుడు 72, 71, 41 ఏళ్ల క్రితం చెప్తాను. అందులో ఒక అమ్మాయి అడిగింది, గురూజీ ఎలా మెడిటేషన్ చేయాలి అని. ఎలా మెడిటేషన్ చేయాలంటే ఇదో పెద్ద సబ్ టాపిక్. ఎలా మెడిటేషన్ చేయాలంటే అందరూ కళ్ళు మూసుకుని ఇలా పైన చూస్తారు, కానీ నేను మాత్రం అమ్మని 2 కాళ్ళు నా తల మీద ఉంచి అమ్మ అలా నిల్చున్నట్టు ఊహించుకుని ఆ కాళ్ళు పట్టుకుని లోపలికి లాగేసుకుంటాను. ఎంతవరకు లాగుతానంటే అమ్మ కళ్ళు నా కళ్ళు, అమ్మ ముక్కు నా ముక్కు, అమ్మ నోరు నా నోరు అయ్యేలాగా ఫీల్ అవుతూ లాగుతాను. అప్పుడు నేను ఉండనుగా, అమ్మే ఉంటుందిగా, అదే ధ్యానం అన్నాడు. గొప్ప అద్భుత విశ్లేషణ అండి. అంటే ఎంతసేపు నేను నీలో లేవాలి, నువ్వు నేను కొడుకుంటున్నాను. అంటే లోపలికి లాక్కుని నేనే నువ్వు, నువ్వే నేను అన్న ఫీలింగ్ తెచ్చుకోవడం అన్నది అది అలాగా ఆవాహన అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయన ఎలా పెట్టుకుని కూర్చోవడం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ భావం అంటారు, దైవీ భావం అంటారు. అలా గురుభావం వచ్చినప్పుడు మా పీఠంలో చేస్తుంటే ఇది కాదు, పంచమానసోపచారం అంటే ఏదైనా ప్రాణశక్తి పరమేశ్వరిని ఆయన ఊపిరి మీదే వెళ్ళమంటుంది.
హంస గాయత్రి, అజపా గాయత్రి, హంస శివసోహం, హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి, అన్ని హంస అంటే ఊపిరి. సో ఫైనల్గా అమ్మ ఎక్కడుంది తెలుసా అండి? అత్యంత దగ్గరగా ఉంది, అక్కడుంది, శ్వాసలో ఉంది. ఒరేయ్ నువ్వు, నేను ఎంత కరుణతో నీకు అంత దగ్గరగా ఉంటే అక్కడ దృష్టి నిలపడం మానేసి ఇక్కడ వెతుకుతున్నావు, కష్టం రా అక్కడ దొరకడం నేను అని చెప్తుంది. అది లలితా సహస్రనామంలో కూడా చెప్పింది. అంచేత ఆ ఊపిరి అన్నది నాకు గుర్తొచ్చి ఈ పంచ మానసికోపచార పూజలు కూడా ఊపిరితో చెయ్యాలి అని ఆయన అప్పటికప్పుడు మా వాళ్ళకి చుట్టూ రావని వాళ్ళకి చెప్పాను. ఏమిటంటే హం ఆకాశాత్మనే, లం పృథివ్యాత్మనే, సత్సంగం గంధం కల్ప్యానమ, పరశురామ కల్పసూత్రం. లం అనేది మూలాధారానికి ఉన్న అక్షరం. మూలాధారం అంటే యానస్ మజిల్స్. దాన్ని ఇలా కంట్రాక్ట్ చేసి ఊపిని బిగబట్టి దృష్టి ఆ బేస్ ఆఫ్ ద స్పైనల్లో అక్కడ పెట్టి అలా ఎంతసేపు ఉంచగలిగితే ఉంచి లం అన్న బీజాక్షరాన్ని సంస్కృతంలో దేవనాగరిలో అక్కడ చూడాలి. వీలుంటే ఆరెంజ్ కలర్లో చూడాలి. అది మానసిక గంధం. ఇలా ఎవరైతే చేస్తారో 100% గ్యారంటీ కొన్నాళ్ళకో కొన్ని నెలలకో ఆలోచనలన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు బాగుంటాయో స్నేహితులు చుట్టాలు కూడా బాగానే ఉంటారు. కానీ మనమే మన దక్షిణామూర్తి స్తోత్రం చెప్తారు, ప్రపంచం అనేది నువ్వు సృష్టించినదే. రమణ మహర్షి కనబడ్డ ప్రపంచమే మనకి కనబడుతుంది. మరి ఆయనకి ఎలా కనబడింది, మనకెందుకు ఇలా కనబడుతుందండి? నేనే సృష్టిస్తున్నాను, మీరే సృష్టిస్తున్నావు ప్రపంచం అని దక్షిణామూర్తి చెప్తుంది. అది వేరే టాపిక్ అనుకోండి. అంచేత ఈ కంట్రాక్ట్ చేసి అక్కడ ఈ అక్షరాన్ని చూపిస్తే లం పృథివ్యాప్తి. పుష్పం, ఈ ఊపిరిని తీసుకొచ్చి కంఠంలో ఇక్కడ బంధించాలి. బంధించినప్పుడు ఇంకా ఈ నవరంధ్రాలు మిగతా రంధ్రాలు మూసిపోతాయి. ఇక్కడొకటే బంధించాలి. బంధించి హం అని హా అన్న దేవనాగరి అక్షరాన్ని నీలం రంగులో ఊహించాలి. ఇంతవరకు ఏ ఛానల్లోనూ చెప్పలేదు, మొట్టమొదటిసారి మీ ఛానల్లో చెప్తున్నాను. ఎందుకంటే మాకు వచ్చిందే 9 రోజుల కింద వచ్చింది నాకు ఈ ఇన్ఫర్మేషన్. భావన కాదు, ఈ నాలెడ్జ్ ఆ గురువు గారు ఇచ్చింది. మొట్టమొదటి మీ ఛానల్లో చెప్తున్నాను, తర్వాత అన్ని చెప్పొచ్చు అనుకోండి. అచేత నీలం రంగులో హమ్ అన్న అక్షరాన్ని దేవనాగరిలో చూడాలి. ఇది కావాల్సిన సంస్కృత లెటర్లు చూస్తే తీసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతాయి ఇంటర్నెట్. తర్వాత ఎం వాయువ్యాప్నే అరిషద్వర్గ విసర్జనం. కోపము, తాపము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ తగ్గాలంటే ఇక్కడ గుండెల దగ్గర, అది నేను ఇప్పుడు చేయలేదు ఎందుకంటే కొంచెం నాకు హార్ట్ కంప్లైంట్ ఉంది కాబట్టి, ఇక్కడ గుండెల దగ్గర నిలిపి అప్పుడు కొంచెం బిగబట్టాలి. బిగబట్టి ఎం అన్న అక్షరాన్ని దేవనాగరిలో ఆకుపచ్చ రంగుల్లో చూడాలి. చూస్తే 100% ఆకుపచ్చ రంగు ఎం అన్న అక్షరం చూస్తే ఇలా చెయ్యగా ఒక రోజులో అంటే కుదరదు, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేస్తే 100% పనిచేస్తుంది. తర్వాత చాలా ఈజీ. భస్త్రిక అని ఎప్పుడైనా విన్నారా? ఊపిరిలో భస్త్రిక అని ఈ ఊపిరిని పెట్టి ఈ పొట్ట ముందుకి వెనక్కి తీసి అదొక ప్రాణాయామం టైప్లో చేస్తారు కొంతమంది, చాలా బాగా పనిచేస్తారు. ఆ భస్త్రిక లాంటిదే నేనేం చేయాలంటే ఊపిరి బిగపెట్టి నాభిస్థానం దగ్గర ఉంచాలి. ఇక్కడ ఉండాలన్నమాట. ఇక్కడ ఉన్నప్పుడు చెవుల్లో వేడి గాలి కూడా వస్తూ ఉంటుంది బాగా చేస్తే. మరి రమ్మంటే అగ్నితత్వమే కదండి. ఈ అగ్ని అలా పుడుతుందన్నమాట. ఎప్పుడైతే అగ్ని పుట్టిందో అప్పుడు లోపల ఉన్నటువంటి అజ్ఞానము, ఇది అమ్మవారు కాదు, ఇదో మైకు, ఇదో షూరు మైకు, ఇదో నలుపు కలరు, నలుపు అంటే నాకు ఇష్టం లేదు మీకు తెలుసు, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ బర్న్ అయిపోతాయి. ఇది అమ్మ స్వరూపమే, ఇది అమ్మ స్పర్శే, ఇది వచ్చి శబ్దము అమ్మే, సర్వము అమ్మే, ఇలాగా ఆ స్థితికి వెళ్ళిపోతుందండి. ఎంతసేపు చేస్తే అంతమంది. కాకపోతే మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా అని ఇలా పేపెట్టి కొంపల మీద తెచ్చుకోకూడదు జనాలు చూసేవాళ్ళు. ఇదంతా చాలా టైం పడుతుంది ఖచ్చితంగా. నెల 2 నెలలు చేసేయచ్చు. ఎంత ఎవరికి వీలైనంత వరకు అంత చేయాలి. ఇలా చేసి
ఒక రకంగా చెప్పాలంటే పొట్ట కూడా తగ్గుతుంది. అట్లయితే అందరు చేస్తారు. చేశాక తర్వాత వం అమృతత్వాప్నే నైవేద్యం అనేది అది నేను బాహాటంగా చెప్పకూడదు కనుక అది ఆ ఒక్క ఇది నేను చెప్పను. అది తాంత్రికంగా ఉంటుంది. అది ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి అడిగిన వాళ్ళకి చెప్తాం. బట్ అమృతత్వాపం అంటే మళ్ళీ మామూలుగా నేను చూసి వాళ్ళతోటి సఖ్యంగా ఉండాలని అనుకుంటే సరిపోతుంది. లోవర్ అబ్డమన్ని కాన్సన్ట్రేట్ చేయాలి అక్కడ అక్కడ చేసి, అంటే పొత్తి కడుపు మీద ఫోకస్ చేయాలి. అప్పుడు భావం కూడా అక్కడ అక్షరం వం ఇలాంటి అక్షరాన్ని ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్లో ఊహించాలి. కాషాయ రంగు, కాషాయ రంగులో వం అని ఊహించి ఇంకొక భావం ఉంటుంది. ఆ భావం నేను పబ్లిక్గా చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. బట్ ఇంతవరకు చాలు నేర్చుకున్న వాళ్ళకి. చివరిగా సంకాలాత్మనే మనోలయం అంటారు. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఊపిరిని ఇక్కడ నిలపాలి. అసలు ఇక్కడున్న ఊపిరి ఇక్కడికి ఎలా వెళ్తుంది? నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన లేదు, సిద్ధి పొందారు, ఒక 96 ఏళ్ల బాబాను చూశాను, స్వామి. ఆయన కళ్ళతో ఊపిరి పీలుస్తారండి. ఎప్పుడైనా విన్నారా? ఒక పేపర్ తీసుకొచ్చి కళ్ళ దగ్గర పెడితే ఇలా ఆడుతుంది ఆయన ఊపిరి వదులుతుంటే. కళ్ళతో ఊపిరి పీలుస్తా అంటే అంత శక్తి మీలోనూ ఉంది, నాలోనూ ఉంది. ఆయన ప్రాక్టీస్ చేసి సాధించుకున్నాడు కాబట్టి ఇప్పటికీ కుంభకోణంలో రాంబా అని ఒక మామూలు పురోహితుడు ఉన్నారు. సమయం వచ్చిందిగా చెప్తున్నారు. ఆయన హోమం ఎలా చేస్తారంటే హోమం గుండంలో పడుక్కుంటాడు మంటలో. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఫైర్ యోగి రాంబా అని. పడుక్కుంటే గెడ్డం కూడా కాలండి. అది ఇలా 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 అంటున్నారు. మనం మామూలు కొంచెం వేడి వస్తేనే అబ్బో కాలిపోతుందని వెనక్కి వేడితో హోమం చేసేది. అలాంటి పడుక్కుని ఈ కర్రలు సమిధలన్నింటినీ తీసుకుని గుండెల మీద శిరస్సు మీద పెట్టుకుని ప్రదక్షిణ చేస్తాం. విచ్ ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనుకుంటాం. కొంతమంది భగవంతుడైన నమ్మకం లేని వారు సీత అగ్నిలో దూకిందా అన్న ట్రాష్ అంటారు కదా. సీత ఏమిటి, మామూలు ఒక పురోహితుడు 20 ఏళ్ల ఉపాసన చేసి అగ్నిలో ఆ మహాసాధి దూకిందంటే ఎందుకర్రా మీకు నమ్మకం లేదనిపిస్తుంది. అవును, ఇలాంటివి వింటే నమ్మొచ్చు. ఇప్పుడు కావాల్సి చూడండి, వెళ్ళి ఇంకా ఉన్నాడు ఆయన కుంభకోణంలో. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆయన ఫోన్ చేసి వెళ్తే ఇప్పటికీ ఆ ఉండ్రాళ్ళు ఎలా పెడతాడంటే చేతులు ఎలా పెట్టి నిప్పులో పెడతాడు ఆయన. అంత శక్తి. అలాంటిది ఇక్కడ ఉంటుంది. సంకాలాపన అంటే ఇక్కడ నిలపగలిగిన శక్తి. ఆయన 20 ఏళ్ళు ఉపాసన చేశారు ఈ మంత్రం గురించి. ఎందుకు చేశారండి అని హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అడిగితే, మన హిందూ మతం యొక్క గొప్పదనం అందరికీ చెప్పాలి, నాస్తికత్వాన్ని తగ్గించడం కోసం నేను చేస్తున్నాను. జీవితాన్నే పణం పెట్టాడు. ఏం సంపాదించుకోవడానికి కాదు, ఆయన ఏమీ డబ్బులు పుచ్చుకోడు. అది జీవిత లక్ష్యం. అలాగా పంచమానసికోపచార పూజలంటే నాలో ఊపిరిని డిఫరెంట్ లెవెల్స్లో నింపి డిఫరెంట్ కలర్స్ చూస్తూ డిఫరెంట్ అక్షరాలని దేవనాగరి, దేవతల భాష కాబట్టి దేవనాగరి చూస్తే ఆల్మోస్ట్ మీరు అక్కడ కనెక్ట్ అయిపోతారు. గురుగారు, ఇప్పుడు మీరు ఒక్కొక్క దగ్గర ఊపిరిని హోల్డ్ చేసేటప్పుడు ఒక్కొక్క కలర్ తో ఆ మంత్రాన్ని చూడాలన్నారు కదా, అంటే చక్రానికి సంబంధించిన కలర్ అది? విప్ గేర్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇంద్రధనుసు కలర్. ఆ కలర్స్ లో చక్రాలు ఉంటాయి కాబట్టి ఆ కలర్ లో ఇక్కడ ఊహించాలి. కష్టమే అనుకుని ఇది అసాధ్యం అనుకోకండి. ఎందుకంటే మన పిల్లలకి ఒరే బాగా చదవాలి, 100 తెచ్చుకోవాలంట. వాడు కానీ మనకి నాన్నగారు చాలా డిఫికల్ట్ అండి అంటే ఊరుకుంటామా? చంపేస్తాను చదవాలంటాం. మరి వచ్చేస్తుందిరా చదువు అంటాం. మరి అదే మనం పెద్దవాళ్ళు కూడా చేయాలి కదా. అబ్బే మనకెక్కడ ఓపిక, మన దగ్గరకు వచ్చేసరికి అన్ని మర్చిపోతాం. అయితే ఈ మంచి మానసిక రోజు ఇది బస్సులో వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చున్నా అసలు విగ్రహం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. రిపీటెడ్ గా ఈ వీడియో చూస్తే అందరికి కథ కూడా వచ్చేస్తుంది. చక్కగా చేసి మీ వాళ్ళ అనుభవాల్ని మీకు ఈ కామెంట్ల ద్వారా చెప్తే ప్రజలకి ఇంకొంచెం ఉత్సాహం ఉంటుంది. ఏంటి ఇంకా అసలు మనం ఇంకా ఏం తెలుసుకోవచ్చు దీంట్లో, దీనికి సంబంధించి ఏం మాట్లాడవచ్చు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే లలితా శాస్త్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఒక వర్డ్ ఉంది. ఇది అంతర్ముఖ సమారాధ్య. నా ప్రాణం మీదే, నా ఊపిరి మీదే నిలబెట్టి అమ్మవారిని ప్రాణ రూపంలో డిఫరెంట్ లెవెల్స్ లో నేను డిఫరెంట్ రంగుల్లో దేవనాగరి లిపిలో అక్షర వర్ణమాల రూపంలో నేను ఉపాసన చేస్తున్నాను. నాదోపాసనలాగా ఇది ప్రాణోపాసనలాగా.
అది చేస్తే పంచమానస ఉపచారం. సంతోషం గురుగారు, చాలా చక్కటి టాపిక్ ఈ రోజు మనం మాట్లాడుకున్నాము. సంతోషంగా ఉంది మీతో ఈ టాపిక్ నేను మాట్లాడినందుకు. మీరు తప్ప ఇంకెవరైనా ఈ టాపిక్ ని ఇంత మంచిగా చెప్పుండే వాళ్ళు కాదేమో. నిజంగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అమ్మవారు ఏదో ఈ ఏ జన్మలో చేసిన ఆయన బాలమురళీ కృష్ణ పాడారు కదా, నే చేసిన పూజా ఫలమో నా పూర్వజుల పుణ్య ఫలమో ఈ జీవితం ఇచ్చారు. అంటే నే చేసిన పూజా ఫలం నా పూర్వజుల పుణ్యఫలం. తాతకు ముత్తాతలు అలా ఇచ్చినప్పుడు. గురుగారు, సాధారణంగా అంటే ప్రతి ఒక్కరిలో ఈ డౌట్ ఉండే ఉంటది. ఎవరైనా అంటే బంధువులు గాని, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా పూజలు అప్పుడు ఇంటికి ఇన్వైట్ చేస్తే అసలు ఎప్పుడు వెళ్ళాలి, ఏంటి, పూజ అయిపోయే టైంకి వెళ్ళొచ్చులే, వెళ్ళి ఇంతసేపు ఎక్కడ కూర్చుంటాము అనే ఒక ఆలోచనతో చాలా మంది లాస్ట్ లో వెళ్తారు. లాస్ట్ లో వెళ్ళామా, అలా అక్షతలు పూలు దేవుడి దగ్గర వేసామా, తర్వాత తిన్నామా, బయటకు వచ్చామా, ఈ పోకడ ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎలా వెళ్ళాలి, ఏ టైంలో కరెక్ట్ గా పూజకి వెళ్తే అది మంచిది? ఇంకొకటి, వెళ్ళేటప్పుడు చాలా మంది ఉత్త చేతులతో వెళ్తుంటారు, కొంతమంది కొబ్బరికాయో పూలో తీసుకెళ్తారు. అసలు తీసుకెళ్లాల్సిన వస్తువులేంటి, దాని గురించి తెలియజేయండి. తప్పకుండా. ఇది చాలా రోజులుగా నేను అనుభవిస్తున్న బాధ ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. ఓకే. నేను అమెరికాలో 15 ఏళ్ళు ఉన్నాం. అక్కడ నేను చేసినంత సత్యనారాయణ వ్రతాలు, సత్యనారాయణ పూజలు మీరు అతిశయోక్తి కాదు కానీ ఒక 500-600 చేసుంటాం. 500-600 ఈవెన్ వీకెండ్ వచ్చిందంటే 8 సత్యనారాయణ వ్రతం, పొద్దున్న 2, రాత్రి 2, సాయంకాలం 2 అలా పెట్టి, సాటర్డే సండే ఉద్యోగం చేస్తూ. మన దగ్గర కూడా ఇంతగా చేయట్లేరేమో. అసలు చేసి నాకు కొన్న వీక్నెస్ ఏంటంటే, ఇప్పుడు చూసే ఉంటారు, ఒక టాపిక్ వచ్చిందంటే పూర్తిగా దాంట్లో నిమగ్నం అవ్వాలి. సత్యనారాయణ పూజ చేస్తే నేను చేస్తే 4 గంటలు పట్టేది. 4 అవర్స్ అంటే అది దేవత, ప్రతి దేవతలు వాళ్ళు మన జీవితానికి అన్వయించుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడు, దాని స్వభావం ఏంటి, అది ఆ ఎనర్జీ లోపిస్తే ఎటువంటి మార్పు, ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకో. అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు ఎవరు, అసలు కథ కూడా వేరేలా చెప్తాం. ఇప్పుడు కథ అనేటప్పటికి కొంచెం బోర్ కొట్టేస్తుంది. లీలావతి, కళావతి అన్ని తెలిసినవే కదా. మళ్ళీ RRR మూవీ 10 సార్లు చూస్తారండో, అంతే తేడా ఉందా? నీకు తెలిసిన కదే అని చెప్పి ఇక్కడ అలక్ష్య పడుతున్నావు. మూవీని మాత్రం 10 సార్లు చూస్తావంటే ఎక్కడుంది లోపం? కథలోనా లేక నీ బుర్రలోనా అంటే ఆలోచన. బుర్రలో కొంచెం ఉండొచ్చు, చెప్పే విధానంలో కూడా ఉంటుంది గురుగారు. చెప్పే విధానం అంచేత కథ కూడా 8 అధ్యాయాలు ఉంటాయి. అందరూ 5 చెప్తారు. నేను కొంచెం వాళ్ళకి మార్పు కోసం మిగతా 3 అధ్యాయాలు ఇటు పక్క కలుపుకుని, మా ఒక్కొక్క దానికి నారదుల వారు నారాయణ నారాయణ కొంటూ వెళ్తుంటే విష్ణులోకంలో వెళ్ళారు, మనసుతో ఊహించరు, కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వాళ్ళకి పట్టిడని చెప్పేవాడు. 4 గంటలైంది. ఇది తెలిసి జనాలు ఏం చేశారు, అప్పుడు నేను సుబ్బారావుని, గురుకరుణామే కాదు, చిన్న అప్పుడు ఇంకా గురువుతో రాలేదు, సుబ్బారావు గారు చేస్తే 4 గంటలు అవుతుందని కరెక్ట్ గా 12కి వచ్చేవారు. వచ్చి చేతిలో ఒక బొకే. ఇప్పుడు చెప్పారు కానీ చెప్తున్నాను, ఒక పూజకు కానీ ఒక దేవాలయానికి కానీ వెళ్ళేటప్పుడు కట్టు, బొట్టు, తీరు ఇవన్నీ ఉండాలి. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుంటే జనరేషన్స్ బాగుపడతాయి. పూజకెత్తు షార్ట్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని వెళ్ళడం ఏమిటని చెప్పండి. ఇదే మరి అమెరికన్స్ చర్చికి పిలిస్తే షార్ట్ వేసుకుంటే ఒక చీరేస్తాడు. అక్కడ మాత్రం వీళ్ళు చక్కగా అన్ని కోట్లు అన్ని వేసుకుని వాళ్ళ రెస్పెక్ట్ఫుల్ గా వెళ్తారు. మన హిందూ పూజలకు వచ్చేటప్పటికి ఎందుకు షార్ట్ వేసుకుని, దేవాలయాలకు కూడా షార్ట్ వేసుకెళ్తారు, బొట్టు పెట్టుకోరు ముందు. సో కట్టు, బొట్టు, నడవడిక ఇవన్నీ కూడా పూజ వెళ్ళలేకూడదు, వెళ్తే ఇవి పాటించారు. సో వాళ్ళు ఏం చేసేవారు, ఓ షార్ట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని చేతిలో బొకే కరెక్ట్గా 12:30 ప్రాంతానికి వచ్చేవారు. అలా అక్కడ పెట్టేసి సరే ఎక్కువసేపు కూడా కాదు, ఓ 10 సెకండ్లు ఉండి డైరెక్ట్ భోజనానికి వెళ్ళిపోయారు. ఇంకా భోజనం తర్వాత 3-4 గంటలు పిచ్చాపడి కబుర్లు చెప్పుకునేవారు. అక్కడ టైం ఉంది, కానీ సత్యనారాయణ వ్రతం చూడడానికి టైం లేదు. ఇది చూసి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి, ఎక్కడ తప్పు జరుగుతుంది. మళ్ళీ ఇలా చేసి నా జీవితాలు బాగోలేవు, నా సంసారాలు బాగోలేవు, నా పిల్లలు బాగోలేండి, ఎలా బాగుంటారు? నువ్వు చేసి కర్మే నీకు వస్తుంది. ఎవ్రీ యాక్షన్ హెస్ గాట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్ థర్డ్ లా. అంచేత ఒక పూజకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజని మొదటి నుండి చివరి దాకా వాళ్ళు ఉంటారు. శుక్లాంబరధరం, నేను 8 గంటలకు పూజ చేస్తానంటే
ఒకసారి ఇలాగొచ్చి వేళ 12:30కి నేను లేట్ అయ్యాను. నేను లేట్ అయ్యి 10 గంటలకు మొదలెట్టాను, 8 గంటల బదులు. ఆ 12 గంటలకి వదిలేసి అప్పటికి ఇంకా నేను సత్యనారాయణ స్వామి అష్టోత్తరంలో ఉన్నాను. వాళ్ళ ఫేసులు చూడాలి, గతుక్కొని ఇంకా అవ్వలేదా, దొరికారా కూర్చోండి, ఇన్నాళ్ళకి దొరికారు, ఎన్నాళ్ళుండో నా పేరు పోయింది, కూర్చోండి ముందని అంతే. మాట్లాడితే ఊరుకోను కథ వినండి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టారు. ఇంకోటి, కథ వినేటప్పుడు సాధారణంగా ఆడవాళ్లే ఉంటారు, మగాళ్ళు పక్క రూమ్లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం, పేకాడుకునే వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారండి. మళ్ళీ అక్షతలు వచ్చినప్పుడు వాళ్ళతో ఉద్ధరించినట్టు అక్షతలు వేర్పడిపోతారు. అలా కాదు, విన్న కథే అయినా కూడా భగవంతుని నామం ఎంత వింటే అంత మంచిది అన్న తాదాత్మ్యంతో వినాలి. చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్పాలి. మీరు చెప్పినట్టు హృదయంగా చెప్పగలగాలి. సే పూజ చేసినప్పుడు ఒకళ్ళు ఎవరైనా పిలిస్తే, ఏ పూజ అయినా సరే, శుక్లాంబరధరం అక్కడి నుండి చివరి దాకా, ఆ రోజు ముందుగానే పిలుస్తారు కదా, సడన్ గా పిలవాలి. ఆ రోజు ఎలకేట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని చివరి దాకా ఉండాలి. నెంబర్ 1. ఇందాక చెప్పాను కదా, కట్టు బొట్టు తీరు. మనం ఓ పంచ ఏదో, లేదా పైజామా కుర్తా, లేదా ప్యాంటు షర్టు ఏదో కుర్తా వేసుకుని బొట్టు పెట్టుకుని పిల్లలను కూడా అలాగా అలంకరించి కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళకి ముందే చెప్పాలి, ఈ 2 గంటలు మీరు మాట్లాడుకోకూడదు, అక్కడ కూర్చుని వినండి, ట్రైన్ చేయాలి. చేశాక వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి, యథాశక్తి అని అంటారు. అంటే నాకు శక్తి లేదనుకోండి, 6 డజన్ అరటిపళ్ళు పట్టుకెళ్తారు. అదే నాకు శక్తి ఉందనుకోండి, వాడికి కావాల్సిన పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ ఎంత భోగం చేస్తే అంత భోగం మనకి వెనక్కిస్తుంది. ఆయన పుచ్చుకునేది కాదు, ఆవిడ ఇచ్చి ఆవిడే. నువ్వు ఎంత ఇస్తే అంత రెట్టింపు వస్తుంది. ఇది తెలిసిన వాడికి జీవితం. నాకు దేవీపురంలో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పేవారు, చిన్న గురుజీ చాలా ரொம்ப ஆச்சரியமா இருக்கு, நான் எவ்வளவு கொடுக்கறனோ அவ்வளோ డబుల్ ఆయనకు వందే ఇருக்கு, ఎంత ఇస్తున్నానో 2 రెట్టింపు వచ్చేస్తూనే ఉంది అన్నారు. ఆయన ఇప్పుడు అక్షర సన్యాసి అయిపోయాడు అనుకో, అది వేరే విషయం. ఎక్కువ అయిపోయి సాచురేషన్ పాయింట్కి వచ్చి సన్యాసంలో కలిసిపోయి. అమ్మో, ఇలాంటి వింటే భయం వేస్తుంది. అలా అయిపోతాం మేము ఎక్కువ. మరి ఏమవుతుందండి, తిని ఎక్కువ సాచురేషన్ అయిపోతుంది, ఏదైనా ఒకటి విరక్తి పుడుతుంది. సో అది వేరే విషయం. సో అంచేత వెళ్ళినప్పుడు ఏదో ఒకటి యథాశక్తి పట్టుకెళ్ళి అమ్మవారికి భోగం వినియోగించాలి. వాళ్ళకి అమ్మవారికి సత్యనారాయణ స్వామి పూజ కూడా ఓ చీర, పంచల చేప పట్టుకెళ్ళొచ్చు. ఆ చేసి వాళ్ళకు కూడా బట్టలు పెట్టచ్చు. మనకి యథాశక్తి చేసేయడం. నెక్స్ట్ ముఖ్యమైనది ఏమిటంటే, ఒక ఇంటికి వెళ్ళేవంటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తావా, సారీ, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాం. భోజనం చేసినప్పుడు రుణపడతాం. వాళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారంటే ఇంకా రుణపడతాం. ఈ రుణం ఎలా తీరుతుందంటే, ఇప్పుడు నేను సత్యనారాయణ పూజ చేయిస్తే నారాయణాయ నమః గోవింద, నరాయ నమః గోవింద, పద్మనాభాయ నమః గోవింద, ఋషికేశాయ నమః గోవింద, వాళ్ళ సరే గోవింద నామాలు చెప్పిస్తారు. ఏదో యాక్టివిటీ లేకపోతే వాళ్ళ బుర్రలు ఎటో వెళ్తాయని, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి వాళ్ళకి. అంచేత ఆ గోవింద అన్న శబ్దాన్ని గొణుక్కోకుండా గట్టిగా చెప్తే వాయుమండలం శుద్ధయి మనం ఇచ్చి గిఫ్ట్ ఆ ఇంటికి ఏమిటంటే నామస్మరణే ఆ ఇంటికి ఇచ్చే గిఫ్ట్. నువ్వు చేతిలో ఎంత పెద్ద గిఫ్ట్ పట్టుకెళ్ళు, అది ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ అక్కడ కూర్చుని ఒక మంచి భక్తి గీతం ఆలపించడం గాని, ఒక నామస్మరణ చేయడం గాని, శ్రద్ధగా వినడం గాని, నాకు ఈ అవకాశం వచ్చింది, నా ఇంట్లో నేను చేసుకోలేకపోవచ్చు, వీళ్ళు పిలిచినందువల్ల నీ పూజ చేసి భాగ్యం నాకు చూసి భాగ్యం వచ్చిందని థ్యాంక్స్ చెప్పుకుంటూ భావంతో ఉన్నా కూడా ఆ ఇంటికి మంచిది. మనం ఆ ఇంటి వాయుమండలాన్ని శుద్ధి చెయ్యాలి. ఇది వాడి కర్తవ్యం. మనకి తెలిసిన పదం శ్లోకాలే వస్తూ ఉంటాయి, శుక్లాంబరధరం. ఆ పూజారి గారు చెప్తుంటే మనం కూడా చెప్పగలిగితే, ఇది స్తోత్ర పారాయణ అనేది మనము పాల్గొనాలి. నెంబర్ అయిపోయిందా? తర్వాత ఇంకా చివరగా చెప్పాలంటే భోజనం. ఆ భోజనం చేసేటప్పుడు కూడా ఒక పూజకు ఇచ్చిన భోజనం ఈ మధ్యన ఈ బఫేలు వచ్చి పాడు తీసేయండి. అవును, నా ఇంట్లో ఇప్పటికీ మా పీఠంలో మామూలుగానే కిందనే వడ్డిస్తాం. కూర్చోలేని వాళ్ళకి టేబుల్ వేసి వడ్డిస్తాం. మేమే వడ్డిస్తాం. నేను ఏదో ఒక డిష్ నా చేతితో నేను వడ్డిస్తాను. ఎందుకంటే పూజ ఎవరు చేస్తున్నారో
వాళ్ళ చేతులతో వడ్డిస్తే వచ్చే పుణ్యం, ఇంకా చెప్పాలంటే వాళ్ళు తిన్న ఆకులు ఎత్తితే వచ్చే పుణ్యం ఎంతని చెప్పడానికి అలవి కాదంటుంది శాస్త్రం. మరి ఇంత డబ్బు ఖర్చు పుణ్యం ఆ క్యాటరింగ్ వాడికి ఎందుకండి ఆ పుణ్యం ఇచ్చేయడం? అవును. నువ్వేమనుకుంటున్నావు? డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు. మనం ఏం చేస్తున్నావు? ఇంగిల్ పిల్లలు పెట్టుకుని ముష్టాడిలా వాళ్ళ దగ్గర నిల్చుంటున్నావు. నేను అందుకే పెళ్లిళ్ళకి వెళ్ళటం లేదు ఈ మధ్యని. బఫేలు అంటారు. ఆ ఎంగిల్ కంటే దానికి తగిలిస్తూ ఉంటారు, వాడేమో ఇలా వేస్తూ ఉంటారు. జీవిత పరమహద అయిపోయి నాకు నిల్చునే భోజనం చేస్తూ ఉంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా తిన, ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటించకపోవడం వల్లే సగం ప్రాబ్లమ్స్ లో పడుతున్నామండి. ఈ నించోటి తినడం కూడా ఆ ఆహారం విష తుల్యం అవుతుంది అని చెప్పి అంటారు కదా గురుగారు. తప్పకుండాను. ఆ తినడం కూడా ఏవో కబుర్లు చెప్పుకును, టెన్షన్ పడుతును, హాయిగా కూర్చుని మఠం వేసుకుని కింద కూర్చుని, నేను ఇప్పటికీ కింద కూర్చుని భోజనం చేస్తారు మా పీఠంలో. ఇక్కడైతే కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడతారో, నన్ను అడిగితే కింద కూర్చొని చక్కగా మాట్లాడుకోవచ్చు. ఓ, ఏదన్నా నిజంగా వాస్తవంగా ఒప్పుకోవాలి. మీరు కూర్చుంటారేమో కానీ మేము కూర్చోలేము అంతంసేపు. సో నేల మీద కూర్చోబెట్టి వాళ్ళకి మనం వడ్డించాలి కొసరి. ఇట్లాగా ఆ పూజకి వెళ్ళినప్పుడు మనం కూడా భోజనం చేసేటప్పుడు భోజనం మొదలెట్టాని ముందు భోజనకాలే హరినామస్మరణే గోవిందా గోవింద అన్న నామం చెప్పేకే మొదలెట్టాలి. ఒక పంక్తి. అది లేదు ఇప్పుడు. లేదు. ఐటెం వేసినట్టు తినేస్తున్నారు. అవును, ఎప్పుడు పెడతారా తినేద్దాం. ఏదో బంగ్లాదేశ్ వచ్చిన రెఫ్యూజీలా తినేస్తున్నాం మనం. ఇది తగ్గించుకోవాలి. ఆ భోజనం చేసేటప్పుడు హరినామస్మరణ చెప్పుకుని తింటే, ఇలాగ మనం గాని ఒక పూజకి వెళ్ళినప్పుడు చేస్తే, పట్టుకెళ్ళి ఈ వస్తువులు మన కట్టు, అక్కడ నడిచి తీరు, భోజనం చేసి తీరు చేస్తే చూసి వాళ్ళకి పుణ్యం, ఆ చేసి వాళ్ళకి పుణ్యం, ప్రతి పూజ సఫలీకృతం అవుతుంది, మనకి పుణ్యం వస్తుంది. అవును. కొంతమంది ఇంత హడావిడి చేసి ఇంత ఖర్చు పెట్టి చాలా ఆడంబరంగా చేస్తారు, భక్తితో కూడా చేద్దామన్న ప్రాసెస్ లోని ఇదంతా చేస్తారు. తీరా పూజలో కూర్చున్న తర్వాత దంపతులు ఇద్దరిలో మగవారు ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు కనిపిస్తున్నారు ఈ మధ్య సత్యనారాయణ స్వామి వ్రతంలో. నా కల్లారా చూసాను నేను చాలా సార్లు. అప్పుడు ఇంకా అసలు ఫలితం ఏముంటుంది గురువు గారు? వేర్ ప్రయారిటీ అండి. ఇది నాకు అవసరము అనుకున్నప్పుడు నిద్రపోవు. వాళ్ళకి ఏంటంటే మొక్కుబడిగా చేస్తున్నారు తప్పితే, సంవత్సరానికి ఒకసారి ఏదో ఇల్లు గృహప్రవేశం సత్యనారాయణ చేసుకోమన్నారు, చేసుకుందాం. ఈ మార్పు మారాలి. అందుకే మరోలా అనుకోవద్దు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఏదో పూజ చేస్తుంటే నా సెల్ ఫోన్ మోగింది. అప్పుడు జల్సా సినిమా రిలీజ్ అయింది. గాల్లో తేలినట్టుందే, గుండె ఊగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎట్టి దింతకుండా తాగినట్టుందే అని రాయి, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది ఆ పాట. నా కర్మగాలి అప్పుడే మోగింది. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను నేను. వాళ్ళ ఫేసులు చూడాలి. ఈ పొరపాట్లు పిలిచావా అని. నేను అమ్మవారిని మొక్కుకున్నాను, అమ్మ తల్లి నన్ను నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీదే అంటే అప్పుడు అమ్మవారే భావన ఇచ్చింది. ఏమిటరా ఇది సినిమా పాట అనుకున్నారా? ఒక ఉపాసనలో ఉన్నవాడికి మనస్థితి గాల్లో తేలినట్టుంది. దాన్ని ఖేచరీ విద్య అంటారు. ఖ అంటే ఆకాశం. కవరింగ్ ఆవిడ కవర్ చేసింది, నేను కాదు. అంటే వాడికి అలా తేలిపోతుంటాడు. సంసారంలో ఎన్ని బంధాలున్నా ఏం పట్టుకోదు. గుండె ఊయినట్టుండే వాడికి దేని మీద దృష్టి ఉండదు, అమ్మవారి మీద తప్పితే. తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టిన, తేనె పట్టు మీద రాయి పెడితే తేనెటీగలని అని ఓంకారం వినబడుతూ ఉంటుంది. ఫుల్ బాటిల్ ఎట్టి దించకుండా తాగినట్టుందని అంత ఉన్మాద స్థితి తన్మయత్వంలో ఉంటారు, మత్తుగా ఉంటారు. ఇది ఆ పాట. సూపర్. నాది కాదు, ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. అంటే అప్పుడు ఒక స్టూడెంట్ నన్ను ఇంకొంచెం ఇబ్బంది పెట్టాలని, అంటే ఏ సినిమా పాటకైనా ఇదేనా అర్థం. ఒక్కసారి అమ్మని తలుచుకుని నువ్వే ఈ పిల్లవాడికి సమాధానం చెప్పాలి అని ధైర్యంగా, ఎస్ ఏ సినిమాను అంటే ప్రేమ్ నగర్లో ఎల్లారేశ్వర పాటకి చెప్పండి, లే 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 లేపమంటావా అని కరెక్ట్గా చెప్పేవారు ఆయన. లే 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 అని వస్తుంది కదా, అమ్మవారు పాడుతుంది. మత్తులో పడి ప్రాపంచకంలో కొట్టుకుంటున్నావు, లేరా వెదవా, నువ్వు లేచి వస్తావా నన్ను లేపమంటావా,
నేను లేపితే మాత్రం ఈ పగులుతుంది. అయ్యో, ఇంక నోరు మూస్తాడు. ఇంకెక్కడ అడుగుతారు మరి? అప్పుడు అన్నారు, మీతో పెట్టుకుంటే కష్టం అంటే ఏదైనా ఇలా తిప్పేస్తున్నారని. అంచేత ఆ టైంలో ఆ భావంతో అమ్మ భావంతో ఉండాలి. పూజ అంతా కూడా అమ్మ భావంతో ఉండి భోజనం చేస్తున్నప్పుడు కూడా హరినామస్మరణ గోవిందా గోవిందా అని ఇంటికి. అందుకే సత్యనారాయణ పూజ చివరికి ఆ రోజంతా సత్యనారాయణ స్వామి గురించి ఆలోచిస్తూ అలా చెయ్యాల్సింది. ఒకళ్ళు పూజకి పిలిస్తే ఎలా చేయాలో ఇప్పుడు. గురుగారు, ఎలాగో ఆ టాపిక్ వచ్చింది సత్యనారాయణ స్వామి వ్రతంది కాబట్టి ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనందరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మార్నింగ్ 8, 9, 11 ఆ టైంలో ఎక్కువ చేస్తుంటాం. కానీ ఇది చెయ్యాల్సింది డే అంతా ఉపవాసం ఉండి సాయంకాలం 6 గంటల తర్వాత చేయాల్సిన వ్రతం అని చెప్పి దానికి సంబంధించిన స్టోరీలో కూడా ఎక్కడో ఉంది అని చెప్పి, ఇది వాస్తవమా? అది కథలో చెప్తాడు. పౌర్ణమి నాడు కానీ, మాఘమాసం ముందు కానీ, కార్తీక మాసం కానీ, రవి సంక్రమణ దినం కానీ చేస్తే మంచిది. ఏ రోజైనా సాయంకాలం చేస్తే చాలా మంచిది. కానీ అన్నిటికన్నా ఉత్తమం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేస్తే మంచిది అన్నారు. అంతే, ఆ లైన్ మిస్ అవ్వకూడదు. అంచేత నేను సాయంకాలం చేయాలనుకుంటే పొద్దునే టపిమంటే ఆ భయం ఉండాలి నాకు. అంటే సాయంకాలం చేస్తే మంచిదే, కానీ ఎప్పుడైనా నాకు ఎందుకైనా మంచిది మొదలు చేసేద్దాం అనుకుంటే చేసేయచ్చు. ఇంకపోతే ఉపవాసం అన్న దాన్ని నేను కమెంట్ చేయను. ఒక్కొక్కళ్ళ శక్తి బట్టి ఉంటుంది. తినకుండా ఉంటే మంచిదే, కానీ అసలు ఉపవాసాన్ని మర్చిపోకూడదు. ఏమిటి అంటే ఆ రోజంతా కూడా స్వామిని గురించి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూనే ఉండాలట. ఇది ఉపవాసం. అప్పుడు నువ్వు కాస్త నోట్లో ఏ ఉప్పుడు పిండి వేసుకున్నా కూడా పర్వాలేదు, ఏం కొంపను ఉనిపోవు. నేను అది మానేసేసి ఏమీ తినకూడదు అని మిగతావన్నీ కళ్ళతో భోజనం చేస్తున్నాను, చెవులతో భోజనం చేస్తున్నాను, ముక్కుతో భోజనం చేస్తున్నాను. అవును, వేరే మాటలు మాట్లాడుతున్నా. ఇంకో ఉపవాసం ఎక్కడైంది? దగ్గరగా భగవంతుడికి ఉండమని చెప్పింది. అంటే తత్వపరంగా ఆలోచిస్తాను ఎప్పుడు నేను. సో నా ఆరోగ్యం, షుగరు, డయాబెటిక్ ఉంటే ఉపవాసం చేయకుండా ఉంటేనే మంచిది. హైపోగ్లైసిమియా వచ్చేస్తే ఎవడు కాపాడతాడు? అంచేత యథాశక్తి కరెక్ట్ గా పాటించాలి. అందుకే సత్యనారాయణ వ్రతంలో తెల్లని గట్టి అంచుగల వస్త్రాన్ని వేయమంటాడు. ఈ టాపిక్ వచ్చి చెప్తాను. అంటే ఏమిటి? తెల్లని గట్టి అంచుగల. తెల్లటి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఇంకేది ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. గట్టి అంచు అంటే భగవంతుడే అంత నమ్మకం ఉండాలి. నమ్మకమే నా బార్డర్. అంతే, ప్యూరిటీ ఆఫ్ మైండ్. దాని మీద ఇది వస్త్రం కనపకుండా బియ్యపు వేసి నెరపాలంటాడు. ప్రతి బియ్యపు గింజ ఒక భగవన్ నామానికి సంకేతం అన్నాడు. అదే నెరుగుతున్న ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ ఈ బియ్యపు గింజ ప్రతిదీ భగవన్నామం అవుగాక, నా యొక్క శరీర భావాన్ని కవర్ చేసి భక్తి భావంతో ఉండుగాక, అంత గొప్పగా చెప్పాడు. మధ్యలో కలశాన్ని పెట్టమంటాడు. కలశం బంగారంతో గాని, వెండితో గాని, మట్టితో గాని, చివరకు మట్టితో గాని చేయమంటాడు. ఇది చేస్తే నా కోట్లు వస్తాయి. అది మట్టి కలశం. ఇది చేస్తే నా భార్యా పిల్లలు బాగుంటారు. అది రాగి కలశం. ఇది చేస్తే నా చుట్టూరా ఉన్న సమాజం బాగుపడుతుంది. అది వెండి కలశం. నాకేమీ అక్కర్లేదు, ఇది చేసి భాగ్యం ఇచ్చావు, అంతకన్నా ఏం కావాలి? బంగారు కలశం ఇక్కడుంది. ఇంత అర్థం ఉంది సత్యనారాయణ వ్రతంలో. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ అంత ఉంటుంది. అంటే ఒక పూజకి పిలిస్తే, ఇందాక మళ్ళీ టాపిక్ వద్దాం, పూజకి పిలిస్తే కట్టు, బొట్టు, తీరు పట్టుకెళ్ళి వస్తువుల గురించి మాట్లాడడం, భోజనం చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలో మాట్లాడడం, చివరికి ఇంటికి వచ్చే కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ వస్తే పిలిచిన వాళ్ళకి పుణ్యం, వెళ్ళిన వాళ్ళకి అంతకన్నా పుణ్యం. సంతోషం గురుగారు, చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత.